Okay. Thank you, Jesus. Thank you, Father. Thank you, Father. Yeah. Thank you, Jesus. Yeah, we are live. Praise the Lord, everyone. Praise the Lord. Kindly share this live with your family, friends, and partners. Kindly share this live. This is very important live. Kindly share this if possible. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. మరి ఈ లైవ్ని వీలైనంత మటుకు షేర్ చేయండి. షేర్ దిస్ లైవ్ బికాస్ ఇట్ వాజ్ అ సడన్ కాల్ ఫ్రమ్ గాడ్. ఓకే, గాడ్ వాంట్స్ టు టాక్ టు ఎవ్రీబడి హూ ఇస్ లిసనింగ్ టు దిస్. దేవుడు మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాడు. ముఖ్యంగా పాస్ట్ 3 daysగా ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ సంథింగ్. ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ టు ప్రే. బట్ ఆ ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఒక డిస్టర్బెన్స్ వాజ్ కమింగ్ అనమాట. So whenever I was sitting and praying, there was always a disturbance which was coming against. So usually we all are facing that disturbance. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఎక్కడనో ఒక చోట అవిశ్వాసం. We will have that unbelief. Somewhere we will become natural. సమ్వేర్ మనం ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలు పెడతాం. సో సమ్వేర్ వీఆర్ కీపింగ్ దట్ సూపర్ న్యాచురల్ గాడ్ అసైడ్ అండ్ వీఆర్ థింకింగ్ ఆఫ్ దీస్ న్యాచురల్ థింగ్స్. ఇలాంటి తలంపులు ఎందుకు వస్తుంది? మనం ప్రార్థన చేస్తుంటే ఎందుకు ఇలాంటివి మనకు వ్యతిరేకంగా అవుతుంది? ఇలాంటి అనేక విషయాలపైన మనము ధ్యానించబోతున్నాం. ఓకే, వీ విల్ మెడిటేట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. వై అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ గెటింగ్ ఆన్సర్డ్? విల్ గాడ్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్? మనం దేవుని చిత్తం ప్రకారంగా ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే వేర్ వీఆర్ డూయింగ్ మిస్టేక్ అనేది కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే, అండ్ డెఫినెట్లీ ద ఆన్సర్ ఈజ్ నాట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫెయిత్. డెఫినెట్లీ వీ హ్యావ్ ఫెయిత్ బికాస్ వీఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు ప్రే. మనం విశ్వాసం పెట్టినాము, అందుకనే మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ అయినా ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణము ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ముందుగా మనం ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. వీలైన వాళ్ళు షేర్ చేయండి. ఎవరికన్నా మీరు ఇంకా షేర్ చేయాలనుకుంటే మీరు వాళ్ళని లైవ్లో ఇన్వైట్ చేయండి. మీన్ వైల్ వీ విల్ స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. అందరూ కూడా కళ్ళు మూసుకొని, వీలైతే మీ బుక్స్ బైబిల్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. దిస్ అనదర్ టాపిక్. ఓకే, ఇవి అన్ని టాపిక్ వైజ్ మనం పోతూ ఉంటాము. ఇంకా ఈ 3 days వీ విల్ బి మెడిటేటింగ్ అబౌట్ ప్రేయర్. దాని తర్వాత సండే రోజు ఫస్ట్కి ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఉంది. సో రాగలిగిన వాళ్ళందరూ కూడా రావాల్సిందే కోరుతున్నాం. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. Thank you, Jesus. Thank you, Father, Heavenly Father, Lord. I praise you. I thank you. I glorify you, Lord Jesus. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకార్యం చేసే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, అతి త్వరగా రానయున్న దేవుడవు తండ్రి, నీకే వందనం. యేసయ్య, నీ కృప గొప్పది, నీ మార్గం గొప్పది తండ్రి. అయ్యా, ఆ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు యేసయ్య. అయ్యా, ఒక్క మోషని ఎన్నుకొని తండ్రి ఎంతోమంది లక్షల మందిని ప్రభువ విడిపించిన దేవుడవు తండ్రి. ఒక్క రాత్రిలో అనేక అద్భుతాలు చేసిన దేవుడవు తండ్రి. అయ్యా, ఈ రాత్రి సమయాన్ని మేము ఎన్నుకున్నది కూడా ప్రభువా మీరిచ్చిన సమయం తండ్రి. ఈరోజు రాత్రి మేము ఒక అద్భుతం చూడాలా అయ్యా. ఈరోజు రాత్రి ప్రభువా పడుకునేటప్పుడు చాలామందికి తండ్రి మరి వాళ్ళ కళలలో ప్రభువా వాళ్ళ పీడ కళలు రావడం, నిద్ర రాకపోవడం, ఇలాంటి దురాత్మలను ప్రభువా ఎదిరించడానికి ప్రభువా ఈ రాత్రిని మేము ఎన్నుకున్నందుకై వందనాలయ్యా. ఈరోజు రాత్రి నుంచి ప్రభువా ప్రతి ఒక్కరికి రాత్రి పడుకునే ముందు సమాధానం తండ్రి. అయ్యా, వాళ్ళకి బలము, వాళ్ళకి ఆరోగ్యము, అయ్యా వాళ్ళ ప్రార్థనలన్నీ ఈ రోజు నుంచి ప్రభువా ఆలకింపబడుతున్నందుకే వందనాలు తండ్రి. యేసయ్య, వాళ్ళ కుటుంబంలో ఉన్న కాడులన్నీ విర్రగొట్టండి తండ్రి. వాళ్ళ జీవితంలో ఉన్న కాడులన్నీ విర్రగొట్టండి. శాపాలను పాపాలను తీసి నర్రికేయండి యేసయ్య. అయ్యా, వాళ్ళ జీవితంలో ఉన్న వరదలను, తుఫానులను తండ్రి, ఎరికో గోడలను తండ్రి యేసు నామంలో వెళ్ళగొట్టండి అయ్యా. ఎస్ లార్డ్, వీ రెబ్యూక్ దోస్ స్పిరిట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనశ్శాంతి లేదని బాధపడుతున్న వాళ్ళకి మనశ్శాంతి దయచేయండి. కుటుంబంలో సమాధానం లేనటువంటి వాళ్ళకి సమాధానం దయచేయండి అయ్యా. అయ్యా, యుద్ధము మీదే తండ్రి, విజయము మాది తండ్రి యేసయ్య. ఆ యుద్ధము మీరు చేయండి యేసయ్య. లార్డ్, యూ ఫైట్ దేర్ బ్యాటిల్స్ లార్డ్, యూ ఫైట్ దేర్ బ్యాటిల్స్ లార్డ్ జీసస్. లార్డ్, జాబ్లెస్ సిచ్యువేషన్ షుడ్ లీవ్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్. ఉద్యోగం లేని వాళ్ళకి మంచి ఉద్యోగం ఇప్పుడే దయచేయండి అయ్యా. ఇప్పుడే ఈమెయిల్స్ రావాలయ్యా వాళ్ళకి, ఇప్పుడే కాల్స్ రావాలయ్యా వాళ్ళకి.
రబా షందల రబా రీఖాల రబా. లార్డ్ రైట్ నౌ యూ డూ మిరకల్ లార్డ్ జీసస్. అయ్యా వాళ్ళు ప్రార్థన వినకుండా వాళ్ళని ఆపుతున్నటువంటి దురాత్మ, ఆ నిద్ర ఉండొచ్చు తండ్రి. అవునయ్యా, ఫోన్లు చూసుకుంటుంటే నిద్ర రా తండ్రి, వాక్యం వినేటప్పుడు సడన్గా నిద్ర వస్తుంది. ఈ దురాత్మని యొక్క క్రియలన్నీ యేసునామంలో మేము బంధించి కాల్చి వేస్తున్నాం తండ్రి. అయ్యా మీరు ఎంతసేపు మాతోని మాట్లాడి బలపరచాలనుకుంటున్నారు తండ్రి, అంతసేపు ఆ కుటుంబంలో చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంపై ప్రభు మీ యొక్క అభిషేకపడిన హస్తము దిగి వచ్చి తండ్రి, ఆ కుటుంబంలో ఆ ఇళ్ళలో ప్రభు అనేక మార్పులు జరగాలి యేసయ్య. అవును యేసయ్య, మీరు మాకు వాగ్దానం ఇచ్చారు తండ్రి, నేను ఖచ్చితంగా ప్రతి రాత్రి ఒక అద్భుతం చేస్తానని చెప్పినావు తండ్రి. ఈరోజు ప్రభు ఈ నెల ఆఖరి లోపు తండ్రి ప్రతి ఒక్క రాత్రి వీళ్ళకి అద్భుత రాత్రి ఉండాలయ్యా. అయ్యా నీ వాక్యం సెలవిస్తుందయ్యా, దావీదు కుమారుడు చెప్తున్నాడు తండ్రి, నేను పడుకొని లేవగానే ఉదయం లేచి చూస్తే నా యుద్ధము యెహోవా పూర్తి చేశాడని వాక్యం చెప్తుంది తండ్రి. అవునయ్యా, ఈరోజు ఈ వాక్యం తర్వాత పడుకొని లేవగానే తండ్రి మరి వాళ్ళ యుద్ధము తండ్రి మీరే పోరాడినందుకు వందనాలయ్యా. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అభిషేకిస్తున్నాం తండ్రి. మరీ ముఖ్యంగా ప్రభు ఈ వాక్యం మీది, మీరు మాట్లాడండి తండ్రి, మేము నలగాలయ్యా, మీరు మాట్లాడాలి తండ్రి. మీరే ప్రతి కుటుంబానికి వాళ్ళకి కావాల్సిన వాగ్దానాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జీవితంలో నిశ్చయమైన మార్పులు, సాక్ష్యాలు నేను చూస్తానని విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. ఎస్ ఫాదర్. ఓకే. సో ఒక దైవజనుడు ఒక మాట అన్నాడంట ఇంగ్లీష్లో. ఆయన ఏమన్నాడంటే, వెన్ ఐఎమ్ టాస్డ్ బై స్టార్మ్ అండ్ ఫ్లడ్స్ టు వన్ గ్రౌండ్ మై స్పిరిట్ క్లింగ్స్, ఐ నో దట్ గాడ్ ఈజ్ గుడ్. నా జీవితంలో తుఫాను వచ్చినా వరదలు వచ్చినా సరే ఒకే నేల పైన నేను ఉంటాను, ఆ నేల నా దేవుని యొక్క వాగ్దానము అని చెప్తున్నాడు. సో మనకు రీసెంట్గా వరదలు వచ్చింది, ఆ నీళ్ళంతా కొట్టుకుపోవడం చూసినాం. మనము సేఫ్గా ఉండడానికి కారణము ఈ నేల. అవునా? వరదలు వచ్చినా తుఫాన్ వచ్చినా మనము అదే నేల పైన ఉన్నాం. వీఆర్ క్లింగింగ్ ఆన్ ద ల్యాండ్. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి యువర్ ల్యాండ్. వెన్ డెవిల్ ట్రైస్ టు సెండ్ ఫ్లడ్స్, సెండ్ స్టార్మ్స్, మేక్ యూ డెజర్టెడ్, బట్ యెట్ యూ విల్ హోల్డ్ ఆన్ టు ద ల్యాండ్. ఆ ప్రాంతం పైన మరి మనమందరం కూడా ఆ వాగ్దానం అనేదే ఆ గ్రౌండ్ అనమాట. ఈ గ్రౌండ్ పైన వరదలు రావచ్చు, తుఫాన్ రావచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ ఎప్పుడైతే ఈ వాగ్దానాలని పట్టుకుంటుందో, అవునా, నీ సరిహద్దులు విశాలపరచబడుతుందట. హల్లెలూయా. ద మూమెంట్ యు క్లింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆన్ ద ల్యాండ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు నో యువర్ బౌండరీస్ విల్ బి బ్రోకెన్. ఎక్కడైతే నీకు కాడులు ఉన్నాయో అవన్నీ విరిగిపోతాయట. నువ్వు పట్టుకోవాల్సింది ఈ వాగ్దానమని. You have to be tied to the land. You have to be strong to the land so that even the floods cannot pluck you, the air cannot pluck you. గాలి అనేది దేనికి చిహ్నం అంటే గాలి అనేది దురాత్మలు, గాలిలో పనిచేసే ఆ దురాత్మలు. అందుకనే మీరు చూడండి, తెలుగు వాళ్ళ లాంగ్వేజ్లో కూడా నాకు చాలామంది అంటారు, బ్రదర్ ఒకసారి ప్రేయర్ చేయండి అని అనగానే నేను వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి గాలి ఏమైనా కనిపించిందా అని అడుగుతారు. ఓకే, ద ఎయిర్, తమిళ్లో కూడా కాత్ అని అంటారు. అంటే ఈ గాలి అనేది దేనికి చిహ్నం అంటే ఆ సైతానుడి యొక్క క్రియలకు చిహ్నం. అంటే వాడు గాలి రూపంలో వస్తాడు అనేది నమ్మకం. ఇలా ఈ గాలి, ఈ తుఫాను, ఈ వరదలు, ఈ డెజర్టెడ్ సిచ్యువేషన్, ఇవన్నీ వరదలు ఏంటంటే, వరదలు దేనికి చిహ్నం అంటే నీ ఆశీర్వాదము కొట్టుకుపోవడం. నోవా కాలంలో మరి దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఆ నీటిని పంపించి కొట్టుకొని వెళ్ళిపోయింది అన్నమాట. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కొట్టుకొని పోయినాయి. ఎవ్రీథింగ్ వాజ్ వాష్డ్ అవే. కొన్నిసార్లు మీకు అలానే ఉంటుంది. 1 కోటి రూపాయల ఆస్తి ఉన్న వ్యక్తి సడన్గా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోతుంది. బీయింగ్ వాష్డ్ అవే. బాగా సంపాదిస్తున్న 50,000, 60,000 నెలకి 70,000, ₹1,00,000 సంపాదించే వ్యక్తి మెల్లగా అప్పుల్లో పడిపోయి 0 అయిపోతాడు. హీ విల్ బి ఫ్లడ్డెడ్ అవుట్. ద ఫ్లడ్స్. తుఫాను ఏం చేస్తుంది అంటే నేను ఇక్కడ నుంచి అక్కడ పడేస్తుంది, అక్కడ నుంచి ఇక్కడ పడేస్తుంది. ఇట్ విల్ షిఫ్ట్ యువర్ ప్లేస్. పైన ఉన్న నీ గ్రాఫ్ని కాస్త కింద పడేస్తుంది. ఎక్కడో తెలియని చోట నిన్ను పడేస్తుంది. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, అన్య దేశంలో పోతే నేను బాగుంటా, నేను అన్య ప్రజల మధ్యలో ఉంటే నేను బాగుంటా. అది తుఫాను.
ఎందుకంటే నీ ఇంట్లో నుండి నిన్ను బయట తరిమేయాలనుకుంటున్నటువంటి ఒక తుఫాను. ఓకే, సంసోను జీవితంలో వచ్చింది ఒక తుఫాను. అవునా, ఆ అమ్మాయి డెల్నా వెనకాల వెళ్ళిండు. ఆ తుఫాను ఇక్కడ అభిషేకము నుంచి ఆ తుఫాను అటు పడేసింది, అభిషేకం అంతా పడిపోయేటట్టు చేసింది. ఇలాంటి ఈ గాలి, ఈ వరదలు, ఈ తుఫాన్లన్నిటి నుంచి విడుదల కావాలంటే ఈ నేల. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటాడు, కొన్ని మంచి నేల మీద పడ్డది, కొన్ని రాతి నేల మీద పడ్డది. అంటే విత్తనాలు ఎక్కడ చల్లుతున్నాడు దేవుడు? నేల మీద. ఆశీర్వాదం ఎక్కడుంది? నేల మీద. నేల దేనికి చిహ్నము? వాక్యముకి చిహ్నము. హల్లెలూయా. గ్రౌండ్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద ఫౌండేషన్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ దెర్ ఇస్ ఆల్సో గుడ్ వర్డ్, దెర్ ఇస్ ఆల్సో బ్యాడ్ వర్డ్. అవునా, నిన్ను ఆశీర్వదించే మాటలు కూడా కొన్ని మంచి నేల మీద, కొన్ని రాతి నేల మీద. రాతి నేల మీద అంటే నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్క నెగిటివ్ మాట రాతి నేలగా మారిపోతుంది. The land where you are staying, because is word of God dominating or word of worldly people is dominating your life? దేవుని యొక్క వాక్యము, వాగ్దానాలు నిన్ను డామినేట్ చేస్తుందా? నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని డామినేట్ చేస్తుందా? లేకపోతే మనుషుల మాటలు నిన్ను డామినేట్ చేస్తుందా? మనుషుల మాటలు అనేది రాతి నేల. రాతి నేల. ఇట్ ఈస్ నాట్ అ గుడ్ సాయిల్, ఇట్స్ అ బ్యాడ్ సాయిల్. బట్ ద గుడ్ సాయిల్ ఈజ్ అ వర్డ్ ఆఫ్ గాడ్. గుడ్ సాయిల్ ఈజ్ అ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలకు ఆర్ యు క్లింగింగ్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? అందుకనే ఏది వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా సరే మనం ఒకటి చెప్పుకోవడం నేర్చుకోవాలి. ఏందో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడిగా ఉన్నాడు అని చెప్పడము మనం నేర్చుకోవాలా. అందరు చెప్పండి చూద్దాం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. మళ్ళా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడిగా ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడిగా ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడిగా ఉన్నాడు. ఎస్, ఈజ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉండొచ్చు, దిగజారిపోయిన పరిస్థితి ఉండొచ్చు, నీ ఆర్థిక స్థితి చాలా బాగాలేకపోవచ్చు. అవునా, యూ మైట్ బి డ్రైనింగ్ డే బై డే, యూ మైట్ బి డ్రైనింగ్, యూ మైట్ బి ప్రెషరైజ్డ్. ఒక పక్కన ప్రెషర్డ్ ఉండొచ్చు, ఒక పక్కన ఒక హెల్త్ విషయంలో ఏందా అర్థం అవ్వట్లే, నాకు విడుదల అవుతుందా, ఏందది నాకేం అర్థం అవ్వట్లే, మాకు ఎన్ని రోజులు ఇంకా నేను చేతబడికుండా పోవాలా, ఎన్ని ప్రార్థనలు నేను ఇంకా చేయాలా, ఇలాంటి అనేక ప్రశ్నలకి జవాబు ఏందో తెలుసా? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడుగా ఉన్నాడు. ఎస్, our God is good all the time. So most of us are suffering because we forgot the word that God is good. కరెక్టే, దేవుడు కొన్ని స్టాచ్యూస్ నేను పాటించమంటున్నాడు. అది ఎందుకంటే కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు దేవుడు పాటించమంటున్నాడు. ఎందుకంటే దట్ ఈస్ ద వే హీ క్యాన్ బ్లెస్ యూ. ఆ మార్గం లేనిది నేను ఆశీర్వదించలేడు దేవుడు. ఆ ఆశీర్వాదం కొరకు ఒక మార్పు చేస్తున్నాడు దేవుడు. అలాంటి మార్పులకి మనం సిద్ధంగా ఉండాలి. యూ నీడ్ టు బి ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ ద వే ఆఫ్ గాడ్. యూ నీడ్ టు బి ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ ద వే ఆఫ్ గాడ్. ఎంతమంది నిజంగా దేవుని చిత్తం నా జీవితంలో జరగాలని అనుకుంటున్నాం? మనమే కనెక్షన్స్ వేసుకుంటాం. అవునా, నా హస్బెండ్ అమెరికాకి వెళ్ళిపోతే బాగుంటుంది, నేను దుబాయ్కి వెళ్ళిపోతే బాగుంటుంది, నేను ఇక్కడ వెళ్ళిపోతే బాగుంటుంది, అక్కడ వెళ్ళిపోతే బాగుంటుంది. యు నో ద సిచ్యువేషన్ ఇన్ అమెరికా. You know how many Indians who went to America lost their jobs? You know how many Indians who left to Dubai lost their jobs? ఎంత కష్టంలో వాళ్ళు ఉన్నారో తెలుసా అక్కడ. వాళ్ళ జీతాలు ఎంతమందిది అమెరికాలో జీతాలు ₹1,00,000 సంపాదించే వ్యక్తి ఈరోజు 20,000 సంపాదిస్తున్నాడు. అక్కడ కూడా యు హ్యావ్ టు వర్క్ డే అండ్ నైట్. సో చాలామంది ఏమంటారంటే అమెరికా ఈజ్ అ గుడ్ ల్యాండ్, అమెరికా కానాను దేశం లాగా రకరకాలుగా చెప్తా ఉన్నారు. దేవుడు నిన్ను ఈ దేశంలో పెట్టింది నీ ద్వారా దేశమంతా బాగుపడడానికి. నీ ద్వారా దేశమంతా బాగుపడడానికి దేవుడు ఈరోజు ద్వారం తెరిచినాడు. త్రూ యూ గాడ్ వాంట్స్ టు expand the boundaries and territories. Through you he wants to bless this nation. కానీ అది చాలా పెద్ద విషయం ఉండొచ్చు మనకి.
బ్రదర్ ఈరోజు 30,000 సంపాదిస్తున్నా, 50,000 సంపాదిస్తున్నా, నేను ఎక్కడి నుంచి చేస్తా అంటే యు డోంట్ నో హౌ గాడ్ విల్ ఓపెన్. 40 సంవత్సరాల దాకా యు జస్ట్ ఇమాజిన్ యువర్ 40 జనరేషన్స్ బిహైండ్. మీ యొక్క తరాలు ఒక 40 జనరేషన్స్ మీరు వెనకాల ఊహించండి. అలా 40 జనరేషన్స్ దగ్గర 40 ఇయర్స్ దాకా 40 సంవత్సరాల నుంచి ఒకటే బతుకు వాళ్ళది. ఏం బతుకు? అడుక్కొని తినే బతుకు. అవునా? వాళ్ళకి ఆశీర్వాదం లేదు, స్లేవరీ, బానిసత్వం. 40 సంవత్సరం అనుకున్నారా ఒక్క రాత్రిలో వాళ్ళ జీవితాలు మారుతాయని? అక్కడ మోసపై రాజుతో మాట్లాడుతున్నారు, ఇక్కడ వీళ్ళైనా ఒక్కరికి కూడా నమ్మకం రాలే. మోసేకే నమ్మకం రాలే. నా ఒక్కడిని వాడుకుంటావా? మరి భయపడిపోయాడు మోసే. అని అంటాడు ఆరోన్ని వాడుకో, ఇది అదా. దేవుడు అంటాడు నేను ఎన్నుకున్నా, నేను వాడుకుంటా. దేవుడు నీ ద్వారా ఎంత పెద్ద కార్యం చేయాలనుకుంటున్నాడంటే ఈరోజు హీ వాంట్స్ యూ టు బీ ఎ బ్లెస్సింగ్ ఫర్ ద నేషన్. హీ వాంట్స్ యూ టు బీ ఎ బ్లెస్సింగ్ ఫర్ ద నేషన్. హీ వాంట్స్ మీ, హీ వాంట్స్ యూ. నన్ను మనందరినీ దేశం కొరకు ఆశీర్వాదంగా మారుతాడు. నీకు ఒక బిజినెస్ ఇస్తాడు, ఆ బిజినెస్ ద్వారా దేశం మంచి మార్గంలో నడుస్తుంది. నీకు ఒక ఉద్యోగం ఇస్తాడు, నిన్ను ఒక ఉన్నత స్థానంలో పెడతాడు. ఆ ఉన్నత స్థానంలో నువ్వు కూర్చొని మరి మంచి కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. దెర్ ఆర్ బిగ్ థింగ్స్ గాడ్ ఈస్ ప్లానింగ్ ఫర్ అస్. బట్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, కొన్ని ప్రాక్టికల్గా మనం ఆలోచించడం వల్ల మనం డ్రైన్ అయిపోతూ ఉన్నాం. ప్రాక్టికల్గా ఒక స్త్రీ ఆలోచించింది. ఆమె పేరు హగ్గార్ అనమాట. ఆమె కన్సీవ్ అయిన తర్వాత ఈమె టార్చర్ చేయడం మొదలుపెట్టింది. ఎవరు? సారా, అబ్రహాం భార్య. 16వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఆదికాండము 16వ అధ్యాయంలో చూస్తే ఆమెను భయంకరంగా టార్చర్ పెడుతుంది హగ్గార్. ఆమె కన్సీవ్ అయిన వెంటనే హగ్గార్ ఎవరు? ఆమె బానిస. ఫస్ట్ ఆమె పని మనిషి. ఓకే, అందరు చెప్పండి, హగ్గార్ పని మనిషి. ఆ పని మనిషి ద్వారా పిల్లలు పుట్టాలని చెప్పి ఈయన పంపించండు. అయితే అబ్రహాము లాస్ట్ మూమెంట్ దాకా తను అబ్రహాం ద్వారా కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత సారా టార్చర్ చేయడం మొదలుపెట్టింది ఆమె భయంకరంగా. ఆమె పెయిన్లో ఉన్నప్పుడే బట్టలు ఉతుకని చెప్పేది. అవునా? ఆమె అంటే ఆ గర్భఫలం ఉండొచ్చు, ఆ క్రోధము, ఆ కోపం ఉండొచ్చు. ఆమె ఎలా గర్భఫలించింది అనే కోపం ఉండొచ్చు. దానివల్ల ఎక్కువ బట్టలు వేయడము, లేకపోతే ఎక్కువ బాసాన్లు వేయడము, ఇలా కొన్ని టార్చర్లు పెట్టి ఉండొచ్చు. ఓకే, నేను ఈ కాలం లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా, ఆ కాలం ఎలా చేశారో మనకు తెలియదు. సో దే వుడ్ హావ్ వెంట్ త్రూ సర్టన్ థింగ్స్. అయితే హగ్గార్ ఏమనుకుందంటే ఒకరోజు ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటుంది. ఆ ఇంటి నుంచి పారిపోవాలి. ఒక బానిస, తనకు నిరీక్షణ లేదు. ఆ ప్రాంతం నుంచి ఉట్టి పీస్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు అని మనలాగా అమెరికాకి వెళ్ళిపోదాం అనుకుంది. ఓకే, షీ వాంటెడ్ టు లీవ్ దిస్ ల్యాండ్. వద్దు, ఇక్కడ నాకు ఆశీర్వాదమే లేదు, నాకు శాపము, నాకు కష్టమే పెరుగుతుంది, నాకు బాధనే పెరుగుతుంది, నాకు ఇబ్బందులే పెరుగుతుంది, అసలు నాకు ఆశీర్వాదం అనేది లేదు. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా పారిపోతా, నాకు ఇంత టార్చర్లు వద్దు, నేను అన్నం లేకుండా ఉంటా కానీ ఈమె టార్చర్నే భరించలేనని ఇల్లు వదిలి ఉరకడానికి సిద్ధపడ్డది అనమాట. అలా జరిగినప్పుడు ఏమైందో చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 5 నుంచి చదువుతాం. Genesis chapter number 16. Let us meditate from verse 5. Then Sarah said to Abraham, "My wrong be upon you. I gave my maid into your embrace, and when she saw that she had conceived, I became despised in her eyes. The Lord judge between you and me." నేను చులకనగా అయిపోయినా ఆమె కళ్ళ ముంగట, కాబట్టి దేవుడే నీ మధ్య నా మధ్య న్యాయం తీర్చాలంటే ఇండైరెక్ట్ ఏమంటుంది, నువ్వు డైవర్స్ ఇచ్చేసే నాకు. అవునా? ఇదంతా మనకు అయ్యేటట్టు కాదు. ఆమె నన్ను చులకనగా చూస్తుంది. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాముని, సారాని ఎన్నుకున్నాడు. అబ్రహాము ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోతే, ఎక్స్క్యూజ్ మీ, కొన్ని గృహాలలో నేను విన్నా అనమాట, కొంతమందికి పిల్లలు పుట్టకపోతే వాళ్ళు బ్లేమ్ చేస్తారు, నీ వల్లనే నా బతుకు, నువ్వు నాకు దేనికి పనికిరాలే అనే భార్యని బ్లేమ్ చేస్తూ ఉంటారు. కొన్ని ఇళ్ళలో, చాలా ఇళ్ళలో ఉండవు, దేవుని ప్రేమ అధికంగా ఉంటుంది. కానీ కొంతమంది నిజంగా వాళ్ళ భార్యని ప్రేమిస్తారు, వాళ్ళు పర్వాలేదు, నువ్వే నాకు బిడ్డ, నేను నీకు బిడ్డ అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. ఓకే, బట్ సమ్ టైమ్స్ పీపుల్ విల్ బి బ్లేమింగ్. అలాంటిది అబ్రహాం ఎన్నడూ కూడా బ్లేమ్ చేయలేమే.
నీ వల్లనే నాకు దరిద్రము, నాకు అసలు పిల్లలే లేరు అని ఎప్పుడు కూడా అనలే. ఇంకా ఆమెను రాజు ఎత్తుకుపోయిన తర్వాత ఆయన మోకరించి ఏడ్చి మరీ ప్రార్థన చేస్తాడు, నా భార్య నాకు కావాలని. ఓకే, హీ వాజ్ నాట్ హ్యాపీ వెన్ హిస్ వైఫ్ వాస్ టేకెన్ అవే ఫ్రమ్ హిమ్. హీ రియలైజ్డ్ హిస్ మిస్టేక్ అండ్ హీ వాస్ ప్రేయింగ్. సో హీ లవ్డ్ హిస్ వైఫ్ సో మచ్. ఆ భార్యను అంతగా ప్రేమించండు కాబట్టి ఆయన ఏమంటాడంటే 6వ వచనం, సో అబ్రహాం సెడ్ టు సారా, ఇండీడ్ యోర్ మేడ్ ఈజ్ ఇన్ యోర్ హ్యాండ్, డూ టు హర్ యాజ్ యూ ప్లీజ్. సో సారా డెల్ట్ హార్ష్లీ విత్ హర్ అండ్ షీ ఫ్లెడ్ ఫ్రమ్ హర్ ప్రెజెన్స్. ఆమె నీ చేతిలో ఉంది, ఆమె నీకు బానిసగా ఉంది, కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటే ఆమెను చేయి. టార్చర్ పెడితే టార్చర్ చేయి, నీ ఇష్టం. నేనైతే ఆమె జోలికి పోను, నేను ఒక్క ప్రశ్న కూడా ప్రశ్నించాను అని అడగంగానే సారా హార్ష్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. చాలా టార్చర్ పెట్టడం, మెంటల్గా, ఫిజికల్గా. షీఈస్ బీన్ టార్చర్ ఇన్ దట్ ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్. యు జస్ట్ ఇమాజిన్, షీ వాస్ కన్సీవ్డ్ and she was bearing a child in the stomach and she is suffering. ఆమె టార్చర్ మీద టార్చర్. ఒక ఇంట్లో ఒక స్త్రీ కన్సీవ్ అయిందంటే ఎంత కేర్ తీసుకోవాలంటారు డాక్టర్స్, అవునా? చెకప్కి రమ్మంటారు ఎవ్రీ మంత్, ఇలా జాగ్రత్త పడు అంటారు, ఈ పండు తిను, అది తినకు, ఇది చేయి అని. మరి అత్త ఉంటే ఆమె ఏం చేస్తుంది, ఇలా దే విల్ బి ప్రిపేరింగ్ ఫ్యూ థింగ్స్ అండ్ దే విల్ బి గివింగ్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ద ఉమెన్ హూ వాస్ కన్సీవ్డ్ ఈస్ బీన్ టార్చర్డ్ కంప్లీట్లీ. సారా డెల్ట్ విత్ హగర్ హార్ష్లీ. ఇప్పుడు హగరు అక్కడి నుంచి పారిపోయిందంట. ఎందుకంటే గర్భఫలము, కడుపులో బిడ్డ ఉన్నాడు, అవునా? అది మగబిడ్డ ఆడబిడ్డ కూడా అప్పుడు తెలియదు ఆమెకి. కానీ ఆ బిడ్డను పెట్టుకొనే నేను పారిపోతానని. షీ వాజ్ రెడీ టు లివ్ ఎ లోన్లీ లైఫ్, అవునా? ఒక బిడ్డని ఎత్తుకొని ఆ లోన్లీ లైఫ్ లివ్ చేయడానికి రెడీగా ఉండే. కానీ సారా ఇంట్లో ఉండడానికి షీ వాజ్ నాట్ రెడీ బికాస్ షీ హాజ్ బీన్ టార్చర్డ్ బై సారా. ఆమెకు నిరీక్షణ లేదు. కొన్నిసార్లు మనకు కూడా అలానే అవుతుంది. మన ఆఫీసెస్లో భయంకరమైన టార్చర్. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ నేను ఒక ఆర్టికల్ చదివినా అనమాట. అందులో ఏమని ఉందంటే, అ పర్సన్ హూ వాజ్ ప్రెషరైజ్డ్ బై జాబ్, అవునా? అమ్మాయో అబ్బాయో నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆమెని బాగా ప్రెషరైజ్ చేసి నిన్ను తీసేస్తా ఉద్యోగం నుంచి అని చెప్తే, అమ్మ నాన్నని ఎలా చూసుకోవాలన్నా తెలియక సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆ బిడ్డ. దే డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ టు డూ. There would be pressure in your office today. There would be pressure in your finances today. నీకు ఎక్కడో లేని ఒత్తిడి, నిరీక్షణ లేని ఒత్తిడి. A pressure where there is no hope. నిరీక్షణ లేనటువంటి ఒత్తిడి. ఈరోజు ఎంతమంది దాని గుండా పోతున్నాం? we all are facing that. ఒక నిరీక్షణ లేదు, ఒక ప్రెషర్లో ఉన్నాం మనం. నిరీక్షణ లేని ఈరోజు హగర్కి కూడా ఈ వచనం దాకా అదే బాధ. ఆమెకు ఒక నిరీక్షణ లేదు. షీస్ బీన్ గోయింగ్ త్రూ ద పెయిన్, షీస్ గోయింగ్ త్రూ ద ఆగ్ని, ఫిజికల్లీ, మెంటల్లీ. షీ హ్యాస్ నో హోప్. అబ్రహాం వచ్చి నాకు సపోర్ట్ చేస్తాడు అనుకుంటే అబ్రహాం ఏమన్నాడు, ఆమెను ఏమైనా చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమెకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేదు, ఆమెకు తోడుగా నిల్చోనికి ఎవరు, ఒంటరిగా నిల్చుంది ఆ బిడ్డ. గర్భంలో పెట్టుకొని ఎవరికి బాధలు చెప్పుకోలేకపోయింది, పక్కన ఎవరితో చెప్పుకోలేకపోయింది. ఆమె ఒక ఐగుప్తు నుంచి ఆమె తీసుకొచ్చారు కాబట్టి ఆమె మళ్ళీ అక్కడ పోలేదు. ఎందుకంటే ఈయన వివాహం కూడా చేసుకున్నాడు. ఆమె బతుకు నాశనం అయిపోయింది. ప్రాక్టికల్గా చూసుకుంటే ఆమె బతుకు నాశనం అయిపోయింది. హర్ లైఫ్ ఈజ్ రూయిన్డ్. షీ కెనాట్ గో టు హర్ మదర్స్ ప్లేస్. షీ కెనాట్ స్టే హియర్. షీ వాంట్ టు రన్ అవే సమ్వేర్. దిక్కుమాలిన స్థితి హగ్గారుకు ఉందన్నమాట. అంత బాధలో ఉన్నప్పుడు 7వ వచనం చూడండి. ఆమె పారిపోయి మధ్య దారిలో ఉంటే అప్పుడు ఏమైందో చూద్దాం. నౌ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఫౌండ్ హర్ బై ద స్ప్రింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ద విల్డర్నెస్, బై ద స్ప్రింగ్ ఆన్ ద వే టు షర్. అండ్ హీ సెడ్, హగార్, సారాస్ మేడ్, వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్? వేర్ ఆర్ యూ గోయింగ్? And she said, I am fleeing from the presence of my mistress Sarah. ఆమెకి నీళ్లు దాహం వేసినప్పుడు నీళ్ళు ఇచ్చిన తర్వాత దేవుని యొక్క దూత దిగి వచ్చి, ఎక్కడ పోతున్నావు? వేర్ ఆర్ యూ రన్నింగ్? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడ పోతున్నావు? See, the angel of the Lord is sent to be concerned about it. From where have you come? From where are you going? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి పోతున్నావు?
The angel of the Lord came down and it is asking, from where did you come and where are you going? అప్పుడు చూడండి వాగ్దానం 9వ వచనం, అప్పుడు 8వ వచనంలో హగ్గార్ చెప్తాను, నేను నా మాస్టర్ నుంచి నేను పారిపోతున్నా, నా మిస్ట్రెస్ దగ్గర నుంచి నేను పారిపోతున్నా, నేను ఉరికిపోతున్నా. ఐ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ వేర్ ఐ డోంట్ హ్యావ్ హోప్, వేర్ ఐ డోంట్ హ్యావ్ లవ్, వేర్ ఐ డోంట్ హ్యావ్ పీస్. ఐ వాంట్ టు రన్ అవే. కొంతమంది నాకు చెప్తా ఉంటారు, నా ఇంటి నుంచి నాకు పారిపోవాలని ఉంది బ్రదర్, నాకు నిమ్మలం లేదు, నా భర్తని విడిచిపెట్టాలని ఉంది బ్రదర్, ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ వాంట్ టు లీవ్ మై వైఫ్, ఐఎమ్ నాట్ హ్యాపీ. కొంతమంది అయితే ఐ వాంట్ టు లీవ్ మై చిల్డ్రన్ అన్నారు, ఐ వాంటెడ్ టు బీ అలోన్, ఐ వాంట్ టు లీవ్ దిస్ ప్లేస్ అండ్ ఐ వాంట్ టు ఫ్లీ. రోజు ఎంతమందికి ఆ ఉద్యోగం నాకు వద్దు బ్రదర్, ఐ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. హౌ మెనీ దేవుని దూత దిగి వచ్చినా కూడా ఎక్కడ పోతున్నావు అంటే నేనైతే పారిపోవాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, నాకు ఇదంతా సమస్య వద్దు దేవుడా. దేవుడు దిగి వస్తే కొంతమంది ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారంటే, దేవుడు దిగి వచ్చి నీకేం కావాలంటే నన్ను చంపే, నన్ను తీసుకోపో, యు కిల్ మీ, ఇట్స్ బెటర్ యు కిల్ మీ అని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యు నో హౌ మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఇన్ అ డే దట్ లార్డ్ యు టేక్ మీ, యు టేక్ మీ. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు తెలుసా, నేను చచ్చిపోతే బాగుండు, నేను చచ్చిపోతే. ఒక్క రోజుకి ఎంతమంది ఎన్నిసార్లు పలుకుతున్నారు తెలుసా ఈ మాట, ఐ వాంటెడ్ టు డై. యంగ్ పీపుల్ కాల్ మీ అండ్ దే సే దే వాంటెడ్ టు డై. ఎల్డర్లీ పీపుల్ కాల్ అండ్ దే సే ఇట్స్ బెటర్ ఐ లీవ్. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ దే సే ఐ వాంటెడ్ టు డై, ఐ వాంటెడ్ టు డై. సో సారా అన్న పర్వాలే, షీ వాంటెడ్ టు రన్ అవే, run away. We wanted to escape from that place. But why we are in that tough situation? Why we are kept there? Why Sarah should go through that hard struggle? Sorry, Hagar. ఎందుకు హగ్గార్ అంత స్ట్రగుల్ గుండా పోవాలా? ఎందుకు హగ్గార్ ఉరికిపోయినా మళ్ళీ వెళ్ళమని అంటున్నాడు దూత, దేవుని యొక్క దూత. చూద్దాం 9వ వచనం. So the angel of the Lord said to her, return to your mistress, return to the office, return to the place where you don't have hope. వై ఐ షుడ్ రిటర్న్ దేర్? ఎందుకు నేను అక్కడ పోవాలా? మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళు. ఎందుకు పోవాలి నేను అక్కడ? నాకు అక్కడ నిరీక్ష లేదు, ప్రేమ లేదు. ఎందుకు నేను అక్కడ పోవాలా? సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండర్ హర్ హ్యాండ్. నువ్వు ఆమె కిందనే ఉండు. ఎందుకు నాకు ఇంత టార్చర్ పెట్టే భర్త? ఎందుకు నాకు ఇంత టార్చర్ పెట్టే భార్య? ఎందుకు నాకు ఇలాంటి పిల్లలు? ఎందుకు నాకు ఇలాంటి ఉద్యోగం? దేవుడు అంటున్నాడు మళ్ళీ దాని కిందనే పో. ఎందుకు ఎందుకు అలాంటి టఫ్ సిచ్యువేషన్? ఎందుకు అలాంటి కష్టం అంటే 10వ వచనం. Then the angel of the Lord said to her, I will multiply your descendants exceedingly, and that they shall not be counted for the multitude. Hallelujah. ఏమంటున్నాడు? I will multiply your descendants. ఆమెకే టికానా లేనటువంటి సిచ్యువేషన్. ఈరోజు మనకు కూడా అట్లనే ఉంది కదా సిచ్యువేషన్. మనకే టికానా లేకపోవచ్చు ఈరోజు. మనకే రికార్డితే కానీ డోకాడనే పరిస్థితి. కానీ దేవుడు ఏమంటున్నాడు దిగి వచ్చి, ఐ విల్ మల్టిప్లై యువర్, హల్లెలూయా అందరు చెప్పండి, మై డిసెండెంట్స్ షల్ బి మల్టిప్లైడ్ ఎక్సీడింగ్లీ అంట. ఇంకెట్లా? సో దట్ దే షల్ నాట్ బి కౌంట్ ఫర్ ద మల్టిట్యూడ్ అంట. లెక్కలేనటువంటి, ఎన్నిక లేనటువంటి ఆశీర్వాదం నేను నీకు ఇస్తా, నువ్వు మళ్ళీ అక్కడ వెళ్ళు. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు మనకు ఆ స్ట్రగుల్? ఎన్నిక లేనటువంటి ఆశీర్వాదం నీలో నుంచి బయటికి రానికే సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు వెళ్తున్న పెయిన్. టుడే ద పెయిన్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఈజ్ ఓన్లీ బికాస్ ద సిచ్యువేషన్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఇఫ్ పీపుల్ ఆర్ హర్టింగ్ యూ విత్ యువర్ వర్డ్స్, ఎస్ సారా వాజ్ హర్టింగ్ హగ్గార్ విత్ ద వర్డ్స్. ఆర్ పీపుల్ టాకింగ్ బిహైండ్ యూ? ఎస్ హగ్గార్ వెంట్ త్రూ దట్. ఆర్ పీపుల్ ప్లేయింగ్ పాలిటిక్స్ బిహైండ్ యూ? నువ్వు ఎవరినైతే నమ్మినావో వాళ్ళే నీకు బ్యాక్ స్టాబ్ ఇచ్చారా? హగ్గార్ నమ్మింది అబ్రహాంని. అబ్రహాం ఏమన్నాడు సారాకి, నీ ఇష్టమమ్మా నువ్వు ఏమైనా చేసుకో అన్నాడా లేదా? షీఈస్ బిన్ బ్యాక్ స్టాబ్. ఆమె బ్రేకప్ అయిపోయింది. డిచ్ ఇచ్చిండు అబ్రహాం. ప్రెగ్నెంట్ చేసి డిచ్ ఇచ్చేసిండు. నువ్వు ఏమని చేసుకోండి. ఆమెను టార్చర్ పెడుతుంది అబ్రహాం ముంగట. అబ్రహాం ఛాయ్ తాగుతున్నాడు, ఆమె ఫ్లోర్ తుడుస్తుంది. చూసిరు కదా సీరియల్. But what is God telling to that woman who is wiping the floor, who is suffering so much? God is telling, your descendants will be multiplied exceedingly. Hallelujah. ఆమె భర్త చేయి విడిచినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ జాతిని నేను మల్టిప్లై చేస్తా, నిన్ను నేను ఆశీర్వదించనే ఆశీర్వదిస్తా. దిస్ ఇస్ ద రీజన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ గోయింగ్ త్రూ స్ట్రాంగ్ గోల్డ్. ఇంకా ముగించిపోలే.
ఇంకా అయిపోలే చూడండి. అండ్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ 11వ వచనం చూడండి. అండ్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ సెడ్ టు హర్, బిహోల్డ్ యు ఆర్ విత్ చైల్డ్ అండ్ యూ షల్ బేర్ అ సన్. నీవు గర్భంతో ఉన్నావు, నీకు ఒక కుమారుడు పుడతాడు. యూ షల్ కాల్ హిమ్ ఇష్మాయల్. ఇష్మాయల్ అన్న పేరు నువ్వు అతనికి పెట్టు. బికాస్ ద లార్డ్ హెస్ హర్డ్ యువర్ అఫ్లిక్షన్. హల్లెలూయా. She is going to conceive a son. Why? Because God has heard her affliction. Hallelujah. ఆమెకి ఇష్మాయేలు ఒక అద్భుతము, ఒక మిరాకిల్. ఇష్మాయేలు ద్వారా ఆమెకు ఒక ఆశీర్వాదం రాబోతుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నీ గర్భఫలాన్ని నేను ముట్టి ఉన్నాను, నీవు ఒక కుమారుణ్ణి పెంచుతున్నావు. ఆ కుమారుణ్ణి నువ్వు 9 మాసాలు పెంచి నీ గర్భంలో పెంచి దాని తర్వాత నీకు పుడతాడు. అతని పేరు ఇష్మాయేల్ అని పెట్టు పేరు. ఎందుకు ఇష్మాయేల్ అని పేరు పెట్టాలా? ఎందుకంటే దేవుడు నీ ప్రార్థనని, నీ మొరను విన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ప్రార్థనల్ని వినే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. You will conceive a miracle because God has heard your prayer. నీవు ఖచ్చితంగా ఒక అద్భుతంని కంటావు. ఎందుకంటే దేవుడు నీ యొక్క ప్రార్థనల్ని, నీ యొక్క విన్నపాలని దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఆమేన్. yes, God has heard your prayer. God has heard Hagar's prayer. That is the reason she is going to conceive a miracle which is her son. ఆ మిరకల్ ఎలా ఉంటుంది? సుస్తుంటాడా వాళ్ళ కొడుకు? పని చేయకుండా సరిగ్గా ఎక్కడెక్కడనో ఊరు తిరుగుకుంటా సిగరెట్లు తాగుకుంటా పోతాడా? వాళ్ళ కొడుకు ఎట్లుంటాడో చూద్దాం. 12వ వచనం. హీ షల్ బి వైల్డ్ మ్యాన్. హల్లెలూయా. వాడు హీ షల్ బి వైల్డ్ మ్యాన్ అంటే ఒక మొగతనము, ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా ఉంటాడు, ఒక రోషం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. అండ్ హిస్ హ్యాండ్స్ షల్ బి అగేన్స్ట్ ఎవ్రీ మ్యాన్. హల్లెలూయా. అంటే అంత బ్రేవ్గా స్ట్రాంగ్గా ఉంటాడంట. అండ్ ఎవ్రీ మ్యాన్స్ హ్యాండ్ షల్ బి అగేన్స్ట్ హిమ్ అండ్ హీ షల్ డ్వెల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్. హల్లెలూయా. అతను గొప్ప స్థానంలో దేవుడు అతన్ని పెడతాడంట. ఉన్నత స్థానంలో ఆ కొడుకును పెడతాడంట. అంటే నువ్వు కనబోయే అద్భుతము చాలా పెద్ద అద్భుతము. హల్లెలూయా. హీ విల్ బీ విత్ హిస్ బ్రదర్స్ అంటే దాని అర్థమైందో తెలుసా? హీ విల్ బీ విత్ హిస్ బ్రదర్స్ అంటే దాని అర్థమైందంటే అబ్రహాంకు ఒక ఆశీర్వాదం ఇచ్చిండు దేవుడు. అవునా? తన సంతానంని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడని ఒక వాగ్దానం ఉంది. సో ఇష్మాయేల్కి అబ్రహాంకి పుట్టే వ్యక్తి ఖచ్చితంగా బ్రదర్ అవుతాడు. ఎందుకంటే అబ్రహాం కుమారుడే కదా. ఇష్మాయిల్ పుట్టింది అబ్రహాంకే కదా. రేపు సారాకు పుట్టపోయే ఇసాక్ కూడా అబ్రహాంకే. నువ్వు నీ సహోదరులతోనే నువ్వు ఉంటావు అని అంటే అబ్రహాంకి ఏ ఆశీర్వాదం అయితే ఉందో, ఇస్సాకుకి ఏ ఆశీర్వాదం అయితే ఉందో అదే ఆశీర్వాదం ఇష్మాయిల్కి కూడా ఉంటుందంట. సచ్ అ పవర్ఫుల్ అనాయింటెడ్ వర్డ్ ఇష్మాయిల్ హ్యాస్ రిసీవ్డ్ గర్భంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళమ్మ ఎందుకంత నొప్పి? ఆమెలో నుండి ఒక దేశము రాబోతుందట. హల్లెలూయా. నీవు ఎందుకింత నొప్పి గుండా, ఎందుకింత కష్టం గుండా, ఎందుకింత అవమానం గుండా పోతున్నావు అంటే నీలో నుండి ఒక దేశము రాబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఫ్రమ్ యూ అ నేషన్ ఇస్ గోయింగ్ టు కమ్. పిల్లలు లేరని ఎవరన్నా బాధపడుతున్నారా? నీ నుండి దేశం రాబోతుంది. హల్లెలూయా. ఇంకా నాకు అద్భుతం జరగదు అని బాధపడుతున్నారా? నీలో నుండి ఒక దేశమే అద్భుతం చూడబోతుంది. ద ల్యాండ్ ఈస్ గోయింగ్ టు విట్నెస్. ద ల్యాండ్ ఈస్ గోయింగ్ టు విట్నెస్. దిస్ ఇస్ ద పవర్ఫుల్ గాడ్. 13వ వచనం, ముఖ్యమైన వచనం. Then she called the name of the Lord who spoke to her. You are the God who sees. For she said, I have also seen him who sees me. Hallelujah. నిరీక్షణ లేని జీవితం జీవిస్తున్నావు ఈరోజు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆమె దేవుడికి అంటుండే, నేను నా మొరను ఆలకించే దేవుడిని, నన్ను చూసే దేవుడిని నేను చూశాను అని అంటుంది. హల్లెలూయా. She's telling, I have seen the God who have seen me. My dear brothers and sisters, today God is seeing you. మీరు కూడా చెప్పబోతున్నారు అతి త్వరలో, యూ ఆర్ ద గాడ్ హూ సీస్ మీ. దేవుడికి మన ప్రార్థనలకి విన్నపం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈజ్ అ గాడ్ హూ హియర్స్ అవర్ ప్రేయర్. ఈజ్ అ గాడ్ హూ ఆన్సర్స్ అ ప్రేయర్. దౌ హ్యాస్ సీన్ మీ. దౌ హ్యాస్ సీన్ మీ. బైబిల్లో అనేక నామములు ఉన్నాయి. దగ్గర 16 నామంలో పెట్టారనమాట. 16 నేమ్స్ దే హ్యావ్ కెప్ట్.
మెనీ పీపుల్ హ్యావ్ కెప్ట్ 16 నేమ్స్ ఫర్ గాడ్. జెహోవా రోఫేకా అని, అంటే స్వస్థపరిచే దేవుడవు అని, జెహోవా జైరే అని, నాకు సమస్తం ఇచ్చే దేవుడవు, లేకపోతే జెహోవా షాలోమ్ అని, యెహోవా నాకు సమాధానం ఇచ్చే దేవుడు, ఇలా రకరకాల నామం పెట్టారు. ఒక్కొక్కరు అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ నేమ్డ్ గాడ్. అలా ఇంకొక వ్యక్తి అతని జీవితంలో అనేక ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అతని పేరు దావీదు. అతని గురించి కొన్ని విషయాలు చూద్దాం. 66వ కీర్తనలు 19-20 వచనాలు చదువుతాం. 66వ కీర్తనలు, సామ్స్ చాప్టర్ 66 వర్స్ 19 and 20. 66వ కీర్తనలు 19-20 వచనాలు ధ్యానిద్దాం. Just a minute. Thank you, Jesus. Yeah. 66వ కీర్తనలు 19-20 వచనం ధ్యానిద్దాం. But certainly God has heard me. He has attended to the voice of my prayer. Blessed be God who has not turned away my prayers nor his mercy from me. Hallelujah. ఇక్కడ దావీదు ఏమని డిక్లేర్ చేస్తున్నాడంటే, దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థనని విన్నాడు, నా ప్రార్థనలకు చెవుని ఇచ్చాడు దేవుడిని నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు నా ప్రార్థనల నుండి అతన్ని కనికరముని ఎన్నడూ కూడా తీసివేయలేదు అని అంటున్నాడు. గాడ్ లిసన్స్. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఆయన అంటున్నాడు? ఖచ్చితంగా బ్రదర్, 100% బ్రదర్ అంటున్నాడు. ఇస్ టెల్లింగ్ 100%. సర్టన్లీ డేవిడ్ క్లెయిమ్స్, ఓ దో హియరెస్ట్ మై ప్రేయర్స్ అంట. డేవిడ్ క్లెయిమ్స్ ఇట్ అంట. క్లెయిమ్ అంటే ఏంటో తెలుసా? అది నువ్వు నీది అని. ఇప్పుడు మీ ఫాదర్ది హౌస్, మీరు ఒకటే డాటర్ అయితే, యూ విల్ క్లెయిమ్ దట్ after your mother or your father. You will claim that house as it is yours. It is my father's. It is my father's. అలా క్లెయిమ్ అంటే ఇది నాది అని అది అంగీకరించడం అంటే, అంగీకారం పొందుకోవడం. సో హీఈస్ క్లెయిమింగ్ దట్ ఎస్ గాడ్ హెస్ హర్డ్. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు? బికాస్ ఆఫ్ హిస్ ఎర్లియర్ ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్ అంట. దావీదు తన దేవుడితో ఉంచుకున్న ఆ ఎక్స్పీరియన్స్లను బట్టి, బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ వాట్ డేవిడ్ హ్యాడ్ బిఫోర్, హిస్ కాన్ఫిడెన్స్ లెవెల్ హ్యాస్ ఇంక్రీస్డ్. కొన్నిసార్లు నాకు కూడా అనేక సార్లు అనిపించింది, ఈ ప్రతిరోజు పోరాటం తీసుకోలేము. ఎవ్రీడే ఈజ్ బ్యాటిల్. సంఘానికి ఎవ్రీ సండే వచ్చే వాళ్ళకి తెలుసు, మన సంఘంలో ఆరాధన జరిగేటప్పుడు ఎవ్రీడే ఈజ్ అ బ్యాటిల్ అని చెప్పినాం. ఎవ్రీడే ఈజ్ అ బ్యాటిల్. ప్రతిరోజు మనము యుద్ధం గెలవాలా అని మనము చెప్తా ఉన్నాం. ఈ ప్రతిరోజు యుద్ధము ఇరిటేట్ అయిపోతుంది, మనకి టయర్డ్ అయిపోతాం, అలసిపోతాం. రోజు ఒక యుద్ధమా, రోజు ఒక పన, రోజు ఇర్రగొడుతూనే ఉండాలన్నా. వై ఇంత ఎందుకు? ఇదంతా దావీదుకి కూడా రోజు ఒక యుద్ధం ఉండే. ఇదంతా ఏం చేసింది? తన లోపల ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్, దేవుని పైన ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్, దేవుని పైన ఉన్న విశ్వాసంని కాస్త పెంచింది. Why, brother, I have to struggle so much? Because you are increasing in your faith. You are increasing in your prayer life. Hallelujah. Your prayer life is increasing. People will be very quick to judge. ఈరోజు ఒక ఆంటీ నాకు కాల్ చేసి బ్రదర్ నాకు ప్రేయర్ చేయండి బ్రదర్ అని ఏడ్చుకుంటూ చెప్పారు. ఎందుకంటే కోవిడ్ పాజిటివ్ అని. షీ బికేమ్ కోవిడ్ పాజిటివ్. పాపం బాధపడుతున్నా. ఆమె బాధల్లో ఆమెకి ఒక వ్యక్తి ఒక బ్యాంకు నుంచి వచ్చి ఆయన అన్నాడంట, అమ్మ నీకు 50,000 ఇన్సూరెన్స్ ఉందమ్మా, ఇన్సూరెన్స్ తీసుకో అని చెప్తే ఈమె లేదు నాకు దేవుడు ఉన్నాడు. షీ వర్క్స్ యాజ్ అ నర్స్. లేదు నాకు దేవుడు ఉన్నాడు, నాకేం కాదు అని చెప్పిందంట. ఈరోజు ఆమెకు పాజిటివ్ వచ్చిన వెంటనే ఆ వ్యక్తి కాల్ చేసి, దేవుడు ఉన్నాడు ఇది ఉన్నాడు అని చెప్పినావు కదమ్మా, 50,000 కోల్పోయినావు కదా అని అన్నాడట. పీపుల్ విల్ బి క్విక్ టు జడ్జ్. ఆమె వెంటనే ఆ మాటను తీసుకొని ఆమె దుఃఖం అయిపోయి ఆమె ఫోన్ చేసి, నాకు బ్రదర్ నేను ఏం పాపం చేసినానో నాకు తెలియదు, ఎవరి శాపం ఉందో నాకు తెలియదు, నా వల్ల నా పిల్లలకి ఏం కావద్దు, నా తల్లికి ఏం కావద్దు బ్రదర్ అని ఏడుస్తుంది. పీపుల్ విల్ బి వెరీ క్విక్ టు జడ్జ్ యూ. నీ పక్కనున్న వాళ్ళు నీ గురించి మాట్లాడడానికి చాలా తొందరగా జడ్జ్ చేస్తారు, చాలా తొందరగా చెప్తారు.
చాలా తొందరగా. కొద్దిగా స్పిరిచువల్ వ్యక్తి అయితే మరి ఘోరం. వీళ్ళలో చాలా దురాత్మలు ఉండే, వీటిలో ఇది ఉంది, వీటిలో అది ఉంది, వాడు బాలేడు, వీడు ఇది. జడ్జ్మెంటల్ స్పిరిట్స్. దెర్ ఆర్ ఫ్యూ జడ్జ్మెంటల్ స్పిరిట్స్. పీపుల్ విల్ బి రెడీ టు జడ్జ్ యూ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ దట్ జడ్జ్మెంట్. నిన్ను ఎవరన్నా అలా నిందించరా? చూసావా నువ్వు ఇలా ఉన్నావు, చూసావా నువ్వు అలా ఉన్నావు, చూసావా నీ జీవితం బాగాలేదు, చూసావా నువ్వు ఇంత అసహ్యమైన బతుకుతున్నావు. నిన్ను ఎవరన్నా నిందిస్తున్నారా? ఇలా దేవుడు అన్నాడు, ఏం చేసింది నీకు దేవుడు అని ఎవరన్నా నేను ఇలా ప్రశ్నిస్తున్నాను? ఈ దుఃఖము నుండి ఏమొస్తుందో తెలుసా? విశ్వాసం బయటికి రావాలా. కాబట్టి మనుషుల మాటలు పట్టించుకోకు, దేవుని మాటలు మాత్రమే పట్టించుకో. అదేనా ఆ వరదలకు కొట్టుకోపోతావా, లేకపోతే ఆ నేలకు గట్టిగా ఉంటావా? ఆ తుఫానికి కొట్టుకోపోతావా, లేకపోతే ఆ నేలకు గట్టిగా ఉంటావా? What you want to follow? You wanted to follow the storms, the floods, the deserted situation, or you wanted to cling to the land which is a good land? మంచి ప్రదేశము, మంచి దేశంలో నువ్వు మరి మంచి ప్రాంతంలో నువ్వు ఉంటావా? ఒక మంచి మట్టిగా నువ్వు ఉంటావా, లేకపోతే రాతి నెలగా మారుతావా? మంచి నెలనా రాతి నెలనా నువ్వు డిసైడ్ చేసుకో. యూ వాంటెడ్ టు ఇంక్రీజ్ నెగిటివిటీస్ ఆర్ యూ వాంటెడ్ టు స్పీక్ ద పాజిటివ్స్ మోర్? The word of God. You wanted to cling to the word of God, or you wanted to cling to the word of what world is releasing? దేవుడు అంటున్నాడు, లోకం వేరు నేను వేరు. అందుకనే చూడండి, ఇక్కడ లోకంలో నిరీక్షణ లేని వాళ్ళందరికీ నిరీక్షణ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. హగ్గారికి దూతను పంపించిన దేవుడు ఈరోజు నీకు కూడా పంపిస్తున్నాడు. హగ్గారు కష్టం కూడా పోయింది, ఈరోజు నువ్వు కూడా కష్టం కూడా పోతున్నావు. ఎందుకు? నీలో నుంచి దేశం బయటికి రాబోతుంది. హల్లెలూయా. దావీదు కష్టం గుండా పోతున్నాడు. ఎందుకు? అతనిలో విశ్వాసం పెరిగితే ఏంది బ్రదర్? వాళ్ళిద్దరి లోపల నుండి దేశం బయటకు వచ్చింది. హల్లెలూయా. ద నేషన్ హ్యాస్ కమ్ అవుట్ బికాస్ వెన్ మీరు కష్టంలో పోతుంటే అంట, యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ హ్యావింగ్ అన్ ఎక్స్పీరియన్స్ అంట. ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ డేవిడ్ బికెమ్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్. నీ కష్టం పెరుగుతూ ఉంటే నువ్వు కూర్చొని బాధపడతా ఉన్నావు అనుకో, nothing is going to work out. But these are the experiences with God అంట. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు దేవునితో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నావు. సుఖం ఉన్నప్పుడు, సుఖం వచ్చేసింది దావీదు జీవితంలో, ఏం చేసిండు? వెంటనే పాపం చేసిండు. సుఖం వచ్చినప్పుడల్లా దావీదు ఒక పాపంలో పడిపోతాడు. కష్టం వచ్చినప్పుడల్లా దేవునితో ఎక్స్పీరియన్స్ అంట. హల్లెలూయా. ఈరోజు మీరు కష్టంలో లేరు సోదరుడా. ఈరోజు మీరు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో లేరు. ఈరోజు మీరు ఇరుక్కు స్థితిలో లేరు. ఈరోజు మీరు దేవునికి ఇవ్వాలనుకున్నది ఇవ్వలేకపోతున్న ఆ స్థితిలో లేరు. కానీ మీరు దేవునితో ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. కొన్ని సిచ్యువేషన్స్ వస్తుంది, అవునా? దేవుడికి నువ్వు ప్రామిస్ చేస్తావు. నువ్వు వచ్చే నెల ఒక సోదరి నాకు చెప్పింది అనమాట, ఒక చిన్న కానుక ఆమె దేవుడు ఇవ్వమన్నాడంట. మరి ఆ దైవజనుడు దాన్ని రిజెక్ట్ చేసింది. లేదమ్మా నేను అది పే చేసేసిన, బికాజ్ ఆయన ఒక ప్రాంతం నుంచి తీసుకొని హీ హ్యావ్ క్లియర్డ్ సంథింగ్. సో అయితే ఆ దైవజనుడికి ఈమె అడిగిందంట, అది క్లియర్ అయిపోయింది అని చెప్పగానే ఆమె సైలెంట్ అయిపోయిందంట. ఓకే క్లియర్ అయిపోయిందంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడానంట. నేను ఆయనని క్లియర్ అయిందా లేదా అని అడగమనిలే, నేను ఆ కానుకను నువ్వు సో చేయి అని అన్నాడంట. అప్పుడు ఆమె వెంటనే సో చేసిందంట. సో it is not the tough time what you are going, it is the experiences you are learning from God. అంటే ఆ సిచ్యువేషన్ ఆవిడది కూడా ఎలా సిచ్యువేషన్ అంటే ఫినాన్షియల్గా వర్స్ట్ కండిషన్లో ఉంది. బట్ గాడ్ ఆస్క్డ్ యు గివ్ టు దట్ మ్యాన్ ఆఫ్ గాడ్. షీ డిడ్ ఇట్. అలా మీకు కూడా కొన్ని ఇరుక్కు స్థితిలో ఉంటుంది, మీరు చేయలేనటువంటి స్థానంలో ఉంటారు, మీరు కొన్ని అవమానం గుండా మోసం గుండా పోతూ ఉండొచ్చు. దట్స్ ఓకే. బట్ వెన్ యూ క్లింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వెన్ యూ ఆ కష్ట సమయంలో నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే, వాగ్దానాలను పట్టుకుంటే, యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ గోయింగ్ టు బి మల్టిప్లైడ్, యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఇంక్రీస్డ్, యువర్ ఫేవర్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీస్డ్ లైక్ నెవర్ బిఫోర్. God is going to do great and mighty things which you do not know అంట. నీకు తెలియని రీతిలో. అందుకని 20వ వచనంలో చూడండి, దేవుడు ఎన్నడూ కూడా నా ప్రార్థనని పక్కకు పెట్టలే, ఆయన కనికరం ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ దావీదు. ఎంత కాన్ఫిడెంట్గా చూడండి. ఆయన అంటున్నాడు, దేవుడు వినేశండి భయ్యా నా ప్రార్థన. God has heard my prayer. Certainly God has heard my prayer. ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థనను విన్నాడు అంటున్నాడు. వాట్ మేడ్ హిమ్ టు బ్రింగ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్? అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనలో? అంత బలం, అంత కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ ద ఎర్లియర్ ఎక్స్పీరియన్సెస్ వాట్ హీ హ్యాడ్ విత్ గాడ్.
టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు కష్టంలో లేరు, మీరు బాధల్లో లేరు, మీరు ఇబ్బందుల్లో లేరు, కానీ మీరు దేవునితో పాటు ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారు. హల్లెలూయా. యు ఆర్ హ్యావింగ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. యు ఆర్ హ్యావింగ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. అందరు చెప్పండి, ఐఎమ్ హ్యావింగ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. టుడే ఐఎమ్ గోనా టెస్టిఫై లైక్ డేవిడ్. I'm going to testify like, Abraham. I'm going to testify like Sarah. I'm going to testify like Hagar. I'll be my testimony. కానీ హగార్ ఒక తప్పు చేసింది. వాళ్ళ కొడుకు మాట విని ఆశీర్వదించే దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోయింది. మనం ఆ తప్పు చేయొద్దు. ఆశీర్వాదం వచ్చిన తర్వాత పాపంలో పడకుంటుండడానికి ఆ పరిశుద్ధతతో మనం ఉండాలి. ఈరోజు సహోదరి సహోదరుడా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఇట్ ఈస్ ఓన్లీ దట్ యూ విల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. వై బ్రదర్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్? బికాస్ ద నేషన్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ యూ. హల్లెలూయా. నేను ఎందుకు బ్రదర్, నాకే ఎందుకు బ్రదర్ ఈ కష్టమా అని అడుగుతున్నావా? ఎందుకంటే నీకే ఆ పిలుపు ఉంది, నీలో నుంచే దేవుడు దేశాన్ని బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. యా. When I ask, why brother, why me, why me? Yes, it's you, because the nation is going to come out of you. The nation is going to come out of you. This is what the God is promising you today. Might be your situations might be different, might be మీ ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఉండొచ్చు, బట్ గాడ్ ఇస్ ప్రామిసింగ్ నీ నుండి దేశం బయటికి. యూ నీడ్ టు ఇంక్రీజ్ ద ఎక్స్పీరియన్స్ విత్ జీసస్ క్రైస్ట్. యూ నీడ్ టు kneel down and have a personal experience with him. You need to pray, you need to cry. మీకు కొన్నిసార్లు మనము మనుషుల మీద ఆధారపడతా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ మనుషులను కూడా దూరం చేసి ఆయన పైన ఆధారపడేలా చేసేస్తాడు. కొన్ని మనుషులను నీ జీవితం నుంచి దూరం చేసేస్తాడు. హీ విల్ మేక్ ఫ్యూ పీపుల్ ఫార్ ఫ్రమ్ యూ. యూ మైట్ థింక్ ఐఎమ్ గోయింగ్ లోన్లీ, నేను దూరం వెళ్ళిపోతున్నా. నో, గాడ్ ఈస్ ట్రైనింగ్ యూ. హల్లెలూయా. గాడ్ ఈస్ ట్రైనింగ్ యూ టు హ్యావ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నీ ఇక్కడ లైవ్ ఎంతమంది చూస్తున్నారో తెలియదు, కానీ లైవ్ తర్వాత ఎవరైనా యూట్యూబ్లో విన్నా కానీ ఒకటే, ఈ వాక్యం సంపూర్ణంగా వింటున్నావా నువ్వు, యూ విల్ బికమ్ అ డేవిడ్ వన్ డే. నీ నుండి ఒక దేశం బయటికి రాబోతుంది. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్స్ అ సడన్ లైఫ్. నేను ప్లాన్ చేయలేదు. ఈరోజు 2:30కి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు లైవ్ ఇవ్వు. నేను అన్నా, లేదు ప్రభువా, నేను రేపు ఇస్తా, అప్పటిదాకా నేను ఏదో ఒక పోస్టర్ చేసి అందరికి పంపించేస్తా. దేవుడు అన్నాడు, ఈ రోజు నుంచి మొదలుపెట్టు, ఈ రోజు నుంచి 3 రోజులు మొదలుపెట్టు. కంటిన్యూస్లీ యూ గివ్, యూ టెల్ దమ్ అబౌట్ ద ప్రేయర్. ఐ వాంట్ టు టాక్ టు మై చిల్డ్రన్. వెంటనే ఐ టుక్ మై మొబైల్ ఫోన్ అండ్ ఐ స్టార్టెడ్ పోస్టింగ్, అండ్ ఆల్ ద వాలంటీర్స్ వేర్ షేరింగ్, అండ్ ఆల్ దిస్ స్టఫ్ వాస్ హ్యాపెనింగ్ బికాస్ గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యూ టుడే. దేవుడు మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాడు ఈరోజు. దట్స్ వై ఐ ఆస్క్డ్ యూ టు షేర్ దిస్ బ్రాడ్కాస్ట్. వై? బికాస్ యూ విల్ బీ బ్లెస్సింగ్ ఈవెన్ టు దట్. ఈరోజు ఈ వాక్యం నువ్వు వింటున్నావని వాళ్ళకి తెలియని నీ ఫేస్బుక్ పేజ్లో మీరు చేయండి, ఎవరో ఈ బ్రదర్ ఏం వింటున్నా, నువ్వు విన్న వాక్యము వాళ్ళు వినకపోవచ్చు. ఏందో ఎవడు వింటాడు, ఇది ఇంతసేపు ఇంతలాగా 5 నిమిషాలు మాట్లాడాలి అని కొంతమంది ఉంటారు నీ ఫేస్బుక్లో. కానీ నువ్వు ఎప్పుడైతే ఫేస్బుక్లో షేర్ చేస్తావో నీ ఆశీర్వాదం వచ్చిన తర్వాత వాళ్ళందరూ అడుగుతారు, ఏంది నీ ఆశీర్వాదం సీక్రెట్ అంటే, అప్పుడు ఈ వీడియో విను అని చెప్పు. హల్లెలూయా. బికాస్ దిస్ విల్ బీ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. నీ నరాల నుండి, నీ ఒక్కొక్క నరము నుండి దేవుడు దేశాన్ని బయటికి తీసుకుపోతాడు. హీ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ నేషన్ ఫ్రమ్ యూ. That is his plan. That is the reason you are going through all this stuff. You need to have experiences with God. Experience is God. Prayer life is nothing but having experience with God. Today I have a question. How many of you all have experience with God? పొద్దున్న లేచి దబ బైబిల్ చదివి, కొంతమంది ఆల్రౌండర్ ఉంటారు. క్యాలెండర్ బైబిల్ చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది, నేను ఒక వీడియో షేర్ చేసిన, వాళ్ళు బైబిల్లో డబ్బులు దాచిపెడతారు. భార్య డబ్బులంతా బైబిల్లో దాచిపెడుతుంది. ఎందుకో తెలుసా? బైబిల్ ఎవరు ముట్టారని. సచ్ అ ఫ్యూరియస్ గాడ్ హీ ఈస్, సచ్ అ యాంగర్ గాడ్ ఈస్. అఫ్కోర్స్ హీ ఈజ్ అ లవింగ్ గాడ్, బట్ ఆ దేవుడికి ఇవ్వాల్సిన మర్యాద ఈరోజు ఎవరు ఇవ్వరు. దే వాంట్ టు ప్లే విత్ గాడ్, బట్ వన్ డే డెఫినెట్లీ దే విల్ సీ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ కమింగ్. ఇట్స్ నాట్ ఎ కర్స్, ఇట్ ఈస్ దేర్ సెల్ఫ్ కర్స్ దట్ దే బ్రింగ్. ఎవరైతే నిన్ను న్యాయం తీర్చాలనుకుంటున్నారు, నిన్ను న్యాయం తీర్చిన వాళ్ళు, అది సెల్ఫ్ కస్. బికాస్ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. మోషేని న్యాయం తీర్చింది మరియం, ఇడిచిపెట్టిందా దేవుడు? నువ్వు ఎవరు నా బిడ్డ గురించి మాట్లాడడానికి అడిగి?
నువ్వు ఎవరు నా బిడ్డ గురించి మాట్లాడనికన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిండు, ఆ రక్తము ద్వారా నా పాపము పోయి నేను శుద్ధీకరింపబడ్డాను, నేను యేసుక్రీస్తు యొక్క కుమారుడను కుమార్తెను అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళని కనుక ఎవరన్నా న్యాయం తీరుస్తే దట్ ఈస్ అ సెల్ఫ్ కర్స్ ఫర్ దెమ్ ఇన్ దేర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ దట్ జీసస్ క్రైస్ట్ డైడ్ అండ్ రోజ్ అగైన్, మీరు నమ్ముతున్నారా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని, నీ పాపాలన్నీ యేసుక్రీస్తు క్షమించాడు అని నువ్వు నమ్ముతున్నావా? అలాంటప్పుడు ఇఫ్ సమ్వన్ ఈస్ జడ్జింగ్ యూ, ఇట్ ఈస్ సెల్ఫ్ కర్స్ ఫర్ దెమ్, నాట్ ఫర్ యూ. స్వయ శాపాలు తెచ్చుకోవడం. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళని దేవుడు చాలా డేంజర్గా చూస్తాడు. యూనో, ఐ విల్ కమ్ దేర్, ఐ విల్ ఆల్సో షో యూ దేర్. 65వ కీర్తనలు 2వ వచనం చదవండి. Psalms chapter 65 verse 2. 65వ కీర్తనలు 2వ వచనం. O you who hear prayers, to all the flesh will come. To you all the flesh will come. మా ప్రార్థనలన్నీ వినే దేవుడవు నీవే, నీ దగ్గర ప్రతి ఒక్క నరుడు వస్తాడు. ఆల్ ద ఫ్లెష్ విల్ కమ్. హియర్ ఇక్కడ ఈ వాగ్దానంని మరి తను దావీదు ప్రాస్పరిటీకి కూడా మరి వాడుకుంటున్నాడు. హీఈస్ ఆల్సో యూజింగ్ ఇట్ ఫర్ ప్రాస్పరిటీ హియర్. యు నో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ యర్ స్పిరిచువల్ లైఫ్ బట్ ఆల్సో గాడ్ వాంట్స్ టు యూ టు ప్రాస్పర్. గాడ్ వాంట్స్ అస్ టు ప్రాస్పర్. హీ వాంట్స్ అస్ టు ఇంక్రీజ్. హీ వాంట్స్ అస్ టు మల్టిప్లై. 2 అంతలు, 4 అంతలు, 5 అంతలు, 100 అంతలు, 1000 అంతలు దేవుడు నిన్ను ప్రాస్పర్ చేయాలనుకుంటున్నాడు. He is ready to prosper you. He is ready to increase you. But you need to hold on to the word. ఎంత కాన్ఫిడెన్స్ చూడండి దావీదులో. ఓ యూ హూ హియర్స్ ద ప్రేయర్. ప్రార్థన ఆలకించే దేవా. మనం ఏమని ప్రార్థన చేస్తున్నాము? దేవా నా ప్రార్థనలు విను. ఈయనేమంటున్నాడో, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా ప్రార్థనను ఆలకించే దేవా. మీరు వింటున్నారా అని అడగట్లే, నా ప్రార్థనని వినే దేవా, నాకు ఇది కావాలా, నాకు ఇది దయచేయండి అని అడుగుతున్నాడు. See the confidence level of David. He's telling, oh God, you are the one who hears my prayer. You are the one who hears my prayer. నా ప్రార్థనలు వినే దేవుడు, నా ప్రార్థనలు వినే దేవుడు. See here, God is listening to our prayers. The God wants to give you peace according to Judges 6:24. న్యాయాధిపతులు 6:24 ప్రకారము నీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. నిర్గమకాండము 15:26 ప్రకారము నీకు స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడు. ఆదికాండము 22:14 ప్రకారము నీ అవసరతలన్నీ నెరవేర్చాలనుకుంటున్నాడు. He wants to give you everything. ఫుల్ ఫ్లెడ్జ్గా నేను ఆశీర్వదించాలి. ఎలా ఆశీర్వదిస్తాడు బ్రదర్? నన్ను కొంచెం ఆశీర్వదిస్తాడా? చాలనిగా ఆశీర్వదిస్తాడా? ఎలా ఆశీర్వదిస్తాడు నన్ను చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం. 17వ వచనం చదువుతున్నా చూడండి. 1 Timothy chapter 6 verse 17. Command those who are rich in the present age, not one second. Yeah. Rich and are not haughty, nor to trust in the uncertain riches, not to trust in uncertain riches, but in the living God who gives us richly all the things to enjoy. దేవుడు ఒక నిబంధన ఇస్తున్నాడు. డోంట్ ట్రస్ట్ ఇన్ అన్సర్టన్ రిచెస్. నీకు కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి నిలకడగా ఉండనటువంటి ఆశీర్వాదాలు. దేర్ ఆర్ ఫ్యూ రిచెస్ దట్ ఆర్ అన్సర్టెన్. దే కెనాట్ వెయిట్ ఫర్ యూ టు గెట్ సెటిల్. దే విల్ మూవ్ అవే. అన్సర్టెన్ రిచెస్. ఒక ఆయన, ఇది నేను సంఘానికి వచ్చిన వాళ్ళకి అనేకసార్లు చెప్పాను, సంఘంలో లేని వాళ్ళు కూడా మరి చాలామంది దేవుని బిడ్డలు వింటున్నారు కాబట్టి ఈ సాక్ష్యం నేను చెప్పాలి. సాక్ష్యం అంటే ఈ స్టోరీ నిజంగా జరిగిన స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి ఏమైందంటే, ఒక వ్యక్తి
డైమండ్ మర్చెంట్ అనే తనని తాను చెప్పుకొని వ్యాపారంలో ఉన్నాడు అనమాట. హీ వాజ్ అ డైమండ్ మర్చెంట్ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. కానీ తన భార్యకి మాత్రం తెలుసు తను చిన్న చిన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి వేరే వేరే దేశాలకు పంపిస్తాడని. అలా ఆ అమ్మాయిల శాపము తన జీవితంలో పెట్టుకొని ఇలా తనకి 3 కుమారులు అనమాట, 3 బిడ్డలు పడ్డారు. దాని తర్వాత ఏమైందంటే ఒకసారి తను బిజినెస్ పని మీద బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలే. ఎన్నో నెలలు అయింది, ఎన్నో సంవత్సరాలు అయింది, తిరిగి రాకపోతే ఈమె ఒక మంత్రం చేసే వ్యక్తి దగ్గర పోయిందనమాట. మంత్రం చేసే వ్యక్తి దగ్గర పోతే నా భర్త కనిపించట్లేడయ్యా, ఏదో ఒకటి చేయండి అంటే ఆయన తను చేయాల్సిన కార్యాలన్నీ చేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ఆ దేవత నీ బలిని కోరుకుంటుంది, ఒక బలిని నువ్వు ఇస్తే నీకు నీ భర్త ఇస్తాడు, నీ భర్తని మరి ఆ దేవత ఇస్తుంది అని చెప్పినప్పుడు ఈమె ఆలోచించింది. అప్పుడు ఆయన అన్నాడు, ఒకే ఒక్క బలి కదా, నీకు 3 కుమారులు ఉన్నారు కదా. ఆమె అన్నది, ఏది కావాలా నీకు బలికి, మేకనా, గొర్రెనా, పందినా, ఏది కావాలంటే నీ 3 కుమారులలో ఒక కుమారుణ్ణి. ఆ దేవత బలి కోరిందంట. ఆ 3 కుమారుల్లో ఒక కుమారుణ్ణి. సరే అని ఆయన చెప్పిండంట, నీ భర్త తిరిగి వచ్చేస్తే ఇంకొక కుమారుణ్ణి నువ్వు కనొచ్చు కదా. 3 చూసింది. పెద్ద కుమారుణ్ణి ఫస్ట్ కన్నది, విడిచిపెట్టలేకపోయింది. చిన్న కుమారుణ్ణి లాస్ట్ కన్నది, విడిచిపెట్టలేకపోయింది. మధ్యలో ఉన్న కుమారుణ్ణి సగం మనసుతో ఇచ్చింది. ఆశీర్వాదం కొరకు భర్త తిరిగి వస్తాడు. ఆమె డైమండ్ మర్చెంట్ అని ఎన్నో డబ్బులు వాళ్ళు పొందుకున్నారు. అలాంటి వాళ్ళకి శాపం ఏంది, ఆ బలినిచ్చేసింది. బలినిచ్చేసిన తర్వాత అయినా రాలే వాళ్ళ భర్త. ఈమె పోయింది. మళ్ళీ ఏమైంది అని అడిగితే అది సరిపోలే, నీ మొదటి కుమారుణ్ణి, నీ పెద్ద కుమారుణ్ణి బలి. ఆలోచించి సరే అని పెద్ద కుమారుణ్ణి కూడా బలిచ్చింది. బలిచ్చిన తర్వాత అది కూడా సరిపోలే, ఇంకా భర్త తిరిగి రాలే. స్టిల్ ద హస్బెండ్ didn't turn back. నిరంతరం కానీ ఆశీర్వాదం. ఈరోజు చాలామంది యవ్వనులు చాతబడిలో ఆశీర్వాదం ఉందనుకుంటున్నారు, చాలామంది స్త్రీలు చాతబడిలో ఆశీర్వాదం ఉందనుకుంటున్నారు. కానీ అదొక భయంకరమైన శాపంగా మారుతుందని ఎంతోమందికి తెలియదు. ఎంతోమంది ఈజీగా కొన్ని కుటుంబాలపైన చాతబడి చేసి ఎంతోమందిని మరి ఎన్నో కుటుంబాలని బాధల్లో పెడుతున్నారు. ఎంతోమంది ఆ చాతబడి వల్ల చనిపోయారు. చాతబడి చేసేవాడు ఎంతోమంది యవ్వన అమ్మాయిలు జీవితం నాశనం చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ పూజలతోని, వాళ్ళ బలులతోని యవ్వన బిడ్డలనే బలి కోరుకుంటారు. ఇలా అన్సర్టెన్ బ్లెస్సింగ్స్, లంక బిందెలు అంటారు. ఎంతమందికి తెలుసు అది? దోస్ ఆర్ అన్సర్టెన్ బ్లెస్సింగ్స్. ఆ లంక బిందెలు కావాలంటే ఏం చేయాలా? బలి ఇవ్వాలి, ఒక నర బలి ఇవ్వాలి, చిన్న బిడ్డని బలి ఇవ్వాలి, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీని బలి ఇవ్వాలి. సో దీస్ ఆర్ అన్సర్టెన్ బ్లెస్సింగ్స్. ఆ ల్యాండ్లో ఒక వ్యక్తి అలానే ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ ల్యాండ్ మీద ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో అందరు చనిపోయారంట. నిజంగా జరిగింది. అన్సర్టెన్ బ్లెస్సింగ్స్. వాడు ఇల్లు కట్టుకున్నాడు అన్న ఆనందం, కానీ అందరు చనిపోతున్నారు. ఈ రోజుకి ఆ ఇల్లు ఒక స్థలంలో ఉంది. నేను అది అది బూత్ బంగ్లాలా తయారైంది. ద అన్సర్టెన్ బ్లెస్సింగ్స్. ఎంజాయ్మెంట్ ఎక్కడుందనుకుంటున్నారో దే ఆర్ అన్సర్టెన్ బ్లెస్సింగ్స్. సిగరెట్లో ఎంజాయ్మెంట్ ఉందనుకుంటున్నావు, ఇట్స్ అన్సర్టెన్ బ్లెస్సింగ్. మందులో ఆ సంతోషం ఉందనుకుంటున్నారు, ఇట్స్ అన్సర్టెన్ బ్లెస్సింగ్. హాస్పిటల్స్లో స్వస్థత ఉందనుకుంటున్నారు, ఇట్స్ అన్సర్టెన్ హీలింగ్. రోజు ఇద్దరు మాట్లాడుకుంటుంటే విన్నా, అని అంటున్నాడు, హాస్పిటల్లోకి అస్సలు పోవద్దు అంటున్నాడు, వ్యాపారం అయిపోయింది అంటున్నాడు. డాక్టర్లు ఎవరైనా ఉంటే క్షమించాలి, అందరు కాదు, కొందరు. ఎవ్రీబడి ఆర్ స్కేర్డ్ టు మూవ్ టు హాస్పిటల్స్. ఇలా పోయి ఇలా రాగానే లక్షలు బిల్ వేస్తున్నాడు. నా వాళ్ళ ఫ్రెండ్ అనమాట, అతనికి జ్వరం వచ్చిందని హాస్పిటల్ పోతే ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ అని చెప్పి 4 లక్షలు బిల్ వేసిండు. బిల్లు తీసి ముఖాన్ని కొట్టి వచ్చిండంట వాటి. మళ్ళీ దిస్ ఇస్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ అస్. ద అన్సర్టనిటీ is standing against us. Today we are almost living an uncertain life, but see what God is telling. Last line chudandi, but in the living God who gives us richly all things to enjoy. నీకు పిల్లలు ఇచ్చిన దేవుడు తీసుకుంటాడా? అదేంది బ్రదర్, అబ్రహాంని బలి కోరిండు కదా దేవుడు. ఎవరిని బలి ఇచ్చిండు అక్కడ?
యేసుక్రీస్తుని బలి ఇచ్చి తన కుమారుణ్ణి బలి ఇచ్చిండు. ఎందుకు? నీవు ఆనందించని. టుడే గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ సర్టన్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. He wants you to receive that certain blessings in your life. You need to be certainly filled with the blessings. That is what God is willing. That is what God is willing you to do. And definitely it's going to happen. Hallelujah. దేవుడు ఏమంటున్నాడండి? The God, the living God who gives us richly all things to enjoy. Hallelujah. చాలామంది క్రైస్తవ జీవితం అంటే సంతోషం లేని జీవితం అనుకుంటున్నారు. ఎంజాయ్మెంట్ లేని జీవితం అనుకుంటా. పరిశుద్ధమైన జీవితం అంటే ఎంజాయ్మెంట్ లేని జీవితం. నో, గాడ్ వాంట్స్ యూ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను చెప్పిన చాలాసార్లు 71వ కీర్తనలో ఏమని ఉంది? దావీదు ఏమంటాడు? యు ఆర్ మై రిసార్ట్. రిసార్ట్ అంటే ఏంది? ద ప్లేస్ వేర్ వి గో అండ్ రిలాక్స్. వి వాంట్ టు గో అండ్ ఫీల్ హ్యాపీ. జాబ్ ప్రెషర్, భార్య అంటది నాకు కూడా జాబ్ ప్రెషర్, నీకు కూడా జాబ్ ప్రెషర్, పిల్లలకి చదువు ప్రెషర్, రండి మనం ఎక్కడైనా రిసార్ట్కి పోదాం. రిసార్ట్కి పోయి ఎంజాయ్ చేస్తాం, రిలాక్స్ చేస్తాం. దాని తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లు వస్తుంది, అవునా? దాని తర్వాత ఉన్న రిలాక్స్ కాస్త పోతుంది. ద అన్సర్టన్ బ్లెస్సింగ్స్. But definitely there are certain blessings. When God gives you, He will give you bountifully. Hallelujah. అందరు చెప్పండి, నా దేవుడు నాకు ఎన్నికలేని ఆశీర్వాదం ఇస్తాడు. He wants to bless you bountifully and He will never take it back. బాగా ఆలోచించండి. సైతానుడు ఈరోజు చేస్తున్నదన్నీ కూడా అది దేవుని యొక్క శక్తి ద్వారానే వాడు చేసేది, అవునా? దట్ ఈస్ ఆల్ గాడ్స్ పవర్. విత్ గాడ్స్ పవర్ అండ్ ఎబిలిటీ హీ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, అవునా? వాక్యం రెడ్డాంచుల కల ఖడ్గం. వాడు అదే దేవుడిచ్చిన పవర్ మంచికి ఉపయోగించకుండా వాడు చెడుకు ఉపయోగించాడు. వాడు క్యాన్సర్ ఇస్తున్నాడు, ఎయిడ్స్ ఇస్తున్నాడు, ట్యూమర్స్ ఇస్తున్నాడు, పాపం పెంచుతున్నాడు. అలాంటప్పుడు దేవుడు వాడు ఇలాంటి అద్భుతాలన్నీ చేస్తున్నాడు కదా, మనం తీసేద్దామని దేవుడు తీసేస్తున్నాడా? తీసేస్తలే. ఒక సైతానుడికి ఇచ్చిన విషయమే దేవుడు తీయనప్పుడు మనకిచ్చిన దేవుడు తీసుకుంటాడా? దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకుంటాడా? కాడు. దేవుడు ఒకవేళ తీసుకునేటట్టు మీకు అనిపిస్తుంది. ఇస్సాకు చనిపోయేటట్టు అనిపించింది అక్కడ. యోబుకి కూడా వాళ్ళ భార్య పిల్లలందరూ వెళ్ళిపోయారు కదా. బ్రదర్ బాగా చదవండి బ్రదర్, 2 అంతలు పొందుకున్నాడు మళ్ళా. హల్లెలూయా. డబుల్ ఫోల్డ్ హీ రిసీవ్డ్ దెన్ వాట్ హీ లాస్ట్. మీకు కొన్ని విషయాలు మీరు కోల్పోతున్నట్టు ఉంటుంది. జాబ్ కోల్పోతున్నట్టు ఉంటుంది, ఫైనాన్సెస్ పోతున్నట్టు ఉంటుంది, స్పిరిచువల్ లైఫ్ పోతున్నట్టు ఉంటుంది, చదువు పోతున్నట్టు ఉంటుంది. నీ కొడుకు ఫెయిల్ అయిపోతుంటాడు. నీ అమ్మాయి చదువు మీద ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. లైఫ్ మీద కొంతమందికి ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా నేను చచ్చిపోతే బాగుండని చాలామంది అనుకుంటూ ఉంటారు. పీపుల్ విల్ బి డ్రైనింగ్, లో వెళ్ళిపోతూనే ఉంటారు. బట్ అ టైమ్ ఈస్ గోయింగ్ టు కమ్, ఓకే, వేర్ గాడ్ విల్ రెస్టోర్ యూ డబుల్ ఫోల్డ్. హల్లెలూయా. నువ్వు పోతుంది, అయిపోయింది నా పని అని అనుకుంటున్నావేమో, బట్ యూ విల్ బి రెస్టోర్డ్. హల్లెలూయా. యూ విల్ బి రెస్టోర్డ్ బికాస్ గాడ్ వాంట్స్ యూ టు ఎంజాయ్ ద బ్లెస్సింగ్స్. హల్లెలూయా. అందరు చెప్పండి, ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ హిజ్ రిచెస్. ఇంకొకటి దేవుడు నాకు ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే, హీ విల్ మేక్ యూ రిచ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇమోషనల్. దేవుడు ఇప్పుడు చూడండి, మీరు ఒక కష్టం గుండా పోతున్నారు, మీరు ఒక సమస్య గుండా పోతున్నారు. ఆ సమస్య, ఆ పోరాటం గుండా నువ్వు పోయి దాన్ని నువ్వు జయించినందుకు దేవుడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే నీకు పలానా ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదం నువ్వు, అవునా, అనర్హుడికి ఇవ్వద్దు. హూ ఇస్ నాట్ వర్ది, యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్ హిమ్ దట్ బ్లెస్సింగ్. అయ్యో పాపం దేవా, వాళ్ళకి పైసలు లేవు కదా, నేను వాళ్ళకి పైసలు ఇస్తాను. అయ్యో పాపం దేవా, వాళ్ళకి ఆశీర్వాదం లేవు కదా, నేను వాళ్ళకి రైస్ బ్యాగ్ ఇస్తాను. కరెక్టే, నువ్వు చేయవచ్చు, కానీ దేవుడు హూమ్ టు గివ్. యూ హ్యావ్ టు బీ అ బ్లెస్సింగ్, బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎందుకంటే మన ఎమోషనల్ థింగ్స్ కొన్నిసార్లు మన ప్రాస్పెరిటీని గుంజిపడేస్తాయి. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు మీ. ఐ వెంట్ త్రూ ఇట్ ప్రాక్టికల్లీ. నేను ఎమోషనల్గా కొంతమందికి సహాయం చేయడం జరిగింది. దేవుడు ఆ సహాయంని గుంజేసింది. ఐ ఆస్క్డ్ లార్డ్, వై ఈస్ ద రీజన్ all these things are happening? Then God told, you did few things, that blessing belongs to you, not for them. నీ పోరాటం ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుంది. when you fight, that blessing is for you. ఒకడు చదువుకొని పోతాడు, ఒకడు మొద్దుగాడు ఉన్నాడు ఎగ్జామ్లో, ఓకే, చదువుకొని పోయి ఎగ్జామ్ రాసేటోడు అది వాడు కష్టపడ్డాడు, వాడు దాని అవుట్పుట్ తీసుకొని రావాలనుకుంటాడు. చదవనోడికి వీడు చూపిస్తే ఏమైపోతుంది? డిఫరెన్స్ ఉండదు.
సో నువ్వు కష్టపడేది దానికి ఫలము నువ్వే పొందుకోవాలని దేవుడు ఆశపడతాడు. అందులో తప్పేం లేదు, అది రూల్. అది అందుకనే లోతుని అబ్రహాంని కూడా దేవుడు డివైడ్ చేశాడు. హల్లెలూయా. సమ్ టైమ్స్ దట్ బ్లెస్సింగ్ ఓన్లీ బిలాంగ్స్ టు యూ, ఓన్లీ బిలాంగ్స్ టు యూ. కొన్నిసార్లు నీ తల్లిదండ్రులకు కూడా ఆశీర్వాదం ఉండదు, కొన్నిసార్లు నీ అక్క చెల్లెలకు కూడా ఆశీర్వాదం ఉండదు, నీకే పెడతాడు దేవుడు. సొంత అన్న తమ్ముళ్ళకు ఆశీర్వాదం ఉండదు, నీకే పెడతాడు దేవుడు. ఎందుకంటే నిన్ను ట్రైన్ చేస్తాడు దేవుడు, నిన్ను. సో ఫర్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ ఇండివిజువల్. గాడ్ రిసీవ్స్ యూ ఇండివిజువల్. హీ విల్ సీ యువర్ హార్ట్, హీ విల్ సీ హిస్ హార్ట్. మైట్ బి యువర్ హార్ట్ ఇస్ డిఫరెంట్, హిస్ హార్ట్ ఇస్ డిఫరెంట్. హీ కెనాట్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ విచ్ గాడ్ వాంట్స్ యూ టు గివ్. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు మనకు బ్లెస్సింగ్స్ రావట్లేదు? సమ్టైమ్స్ వీ గో ఇమోషనల్. వాళ్ళకి డబ్బులు లేవు కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తా, వాళ్ళకు ఒక 500 ఇస్తా, వాళ్ళకు ఒక 1000 రూపాయలు ఇస్తా. డోంట్ డూ దట్. యు ఆర్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్స్, యు ఆర్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్స్. కాబట్టి దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదము అది నీ దగ్గరనే పెట్టుకో. దాని తర్వాత దేవుడు అంటాడు, నేను ఒక పలానా విషయంకై నేను ప్లాన్ చేసి నేను దాని మీద వర్క్ చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు దాన్ని ఆపేసే అన్నాడు. ఎందుకు దేవా అంటే ఇట్ ఈస్ రాంగ్ థింగ్, రాంగ్ స్టెప్ వాట్ యూఆర్ టేకింగ్ అన్నాడు. నేను ఒక కారు తీసుకుందాం అనుకున్నా, ఓకే, గాడ్ టోల్డ్ ఇట్స్ అ రాంగ్ స్టెప్ యూఆర్ టేకింగ్. I said, God, you will give me the capacity. I believe you. I trust you. I want to do something and I want to take a brand new, not the two-wheeler. God said, not second hand. And God said, you are taking a wrong step. You are taking a wrong step. నేను అదేంది ప్రభా, నాకు ప్రాఫెసీస్ ఉంది, నాకు ఇది ఉంది అంటే God again said, you are taking a wrong step. Did you ask me whether you should take car or no అని అడిగాను. దాని తర్వాత అవును ప్రభా నేను అడగలే. దాని తర్వాత మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? కెమెరా తీసుకోమన్నాడు. ఈ సెడ్ యు ఫస్ట్ డూ గాడ్స్ వర్క్. దాని తర్వాత మైక్ సెట్ తీసుకోమన్నాడు. నేను కనుక ఆ రోజు ప్రార్థన చేయకపోతే, ఆ రోజు దేవుడిని కనుక నేను అడగకపోతే, ఐ వుడ్ హ్యావ్ టేకెన్ అ హేస్టీ డిసిషన్ వేర్ ఐ వుడ్ హ్యావ్ బీన్ స్టక్డ్ ఇన్ ద మిడిల్. లోన్లో తీసుకున్నా కూడా ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి వస్తే, కార్లు తక్కువనే, ఏ కారు ముట్టినా 10 లక్షలు, 10 లక్షల లోన్లో మధ్యలో నేను ఇరుక్కుంటే, యూనో హౌ గాడ్ హస్ పుల్డ్ us out. టుడే ఐ సీ బ్రాండ్ న్యూ కార్స్ బీయింగ్ సోల్డ్ అవుట్, బ్రాండ్ న్యూ కార్స్ బీయింగ్ సోల్డ్ అవుట్. BMW కార్ ఒకరు కొన్నారు, కొన్ని 3 నెలల్లో ఫర్ సేల్ అంటున్నారు. ఎందుకంటే ఈఎంఐ కట్టుకోలేకపోతున్నాము, లోన్స్ కట్టుకోలేకపోతున్నాము. అదేంటి మీరు నమ్మకంతోనే కొన్నా బ్రదర్, కానీ కట్టుకోలేకపోతున్నాము. సీ దట్. దేవుడు కారు ఇవ్వడా అందుకని ఇస్తాడు, కానీ దెర్ ఇస్ అ వే గాడ్ వాంట్స్ యూ టు టేక్. ఒక మార్గంలో దేవుడు నేను తీసుకుపోవాలనుక ఆ మార్గంలో నువ్వు పోవాలి. దావీదు ఎలాగైతే దేవుని యొక్క ప్రార్థనలు వింటాడు అనమాట. దేవా ఇప్పుడు నేనేం చేయాలి, యుద్ధానికి పోతున్నా, ఎక్కడ పోవాలంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉండు అంటాడు. దాని తర్వాత ఆ చెట్టు వెనకాల దాసుకో అంటాడు. ఒకే యుద్ధానికి 2 చోట్ల చెప్తాడు దేవుడు. సో లిజనింగ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడి నుంచి వినడము చాలా ప్రాముఖ్యం అండి. దేవుడు వినే దేవుడుగా ఉన్నప్పుడు నువ్వు కూడా వినే వ్యక్తిగా ఉండాలి. దేవుడి నుంచి వినేవాళ్ళంగా మనం ఉండాలి. టుడే హౌ మెనీ వాంట్ టు బీ అ లిజనర్స్ ఫ్రమ్ గాడ్? ఐ వాంట్ ఎవ్రీబడి టు బీ అ లిజనర్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి మనం వినాలా. అందుకనే మనం కొన్నిసార్లు దేవుడి దగ్గర మాటలు వినము, దేవుడు చెప్పింది వినము. దేవుడు చెప్పే మాటలు ఎలా ఉంటుంది అంటే సాక్రిఫిషియల్ వర్డ్స్ ఉంటుంది. God will ask you to sacrifice. Will ask you to. This will go by nothing but by prayer and fasting. అంటే ఏంది? నువ్వు ఉపవాసంలో ఉండాలి. నువ్వు ఆ రోజే అనుకుని ఉంటావు, చక్కగా బిర్యానీ అనుకొని తిన్నాం. దేవుడు అంటారు ఇట్ కెన్ గో బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. అరే నువ్వు అప్పుడే అనుకుంటావు నేను ఇది చేద్దాం అనుకున్నా. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. Sometimes God is expecting that sacrificial life. ఎక్కువ బలం రావాలంటే బోన్ సూప్ అంటారు మనోళ్ళు. ఈ బోన్స్ ఆ బోన్స్ ఇది అది అన్నీ పెట్టిరు దానియేలు ముంగట. దానియేలు వీళ్ళందరూ ఏమన్నా తిరస్కరించారు. చాలామంది దానియేలు బాపనోడు అనుకుంటారు. కాదండి, తింటాడు ఆయన అన్ని. ఆయన ఎందుకు రిజెక్ట్ చేసిండంటే, వై హీ రిజెక్టెడ్.
ఎందుకంటే అది తింటే నీకు బలం వస్తుందని చెప్పి చూడండి, అందుకు రిజెక్ట్ చేసేది వీళ్ళు నలుగురు. ఎందుకంటే వాళ్ళ బలము యెహోవా నుంచే అంట. హల్లెలూయా. వాళ్ళు అన్నారు, ఆకుకూరలు పెట్టు, రసం పెట్టు, వీళ్ళకన్నా బలవంతులుగా మేము ఉంటాం. వాళ్ళ ప్రార్థనల ద్వారా వాళ్ళు బలవంతులయ్యారంట. హల్లెలూయా. బై ద ప్రేయర్స్ దే బికేమ్ స్ట్రాంగ్, నాట్ బై మెడిసిన్స్, నాట్ బై ఎనీథింగ్. పొద్దున 2 ఇడ్లీ చట్నీ, సాంబార్ రైస్, రాత్రి పెరుగన్నము ఇలా తిని, వాళ్ళేమో మటన్ మండి అని, చికెన్ ఫిష్ ఫ్రై, చికెన్ ఇది ప్రోటీన్, ఎగ్ వైట్ ఇదంతా తిన్నారు. ప్రోటీన్ అని వాళ్ళు ప్రోటీన్లు తిన్నారు. వీళ్ళేమో రొట్టెలు ఇది అది ఏది దొరికితే అది తిన్నారు. కానీ ఎవరు బలవంతులుగా ఉన్నారు? ఈ నలుగురే. టెస్ట్ చేసిన, బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారు, రిపోర్ట్స్ అన్నీ. బై ద పవర్ ఆఫ్ గాడ్ దే వర్ స్ట్రెంగ్థెన్డ్, బై ద ప్రేయర్స్ దే వర్ స్ట్రెంగ్థెన్డ్. సీ దట్ బై ద ప్రేయర్స్. ప్రేయర్ ఇస్ సచ్ అ పవర్ఫుల్ వెపన్, వెరీ పవర్ఫుల్ వెపన్. ఈరోజు అలసిపోయినావా సోదరుడను? ఏం జీవితం బ్రదర్ ఇది? ఎన్ని రోజులు నేను ఈ పోరాటం? అలసిపోయినావా? ఆర్ యు టైర్డ్ టుడే? డోంట్ వరీ. గాడ్ ఈస్ గోయింగ్ టు పోర్ అ ప్రేయర్ స్పిరిట్ ఇన్ యూ. హల్లెలూయా. నీలో ప్రార్థన ఆత్మను దింపి నువ్వేం చెప్తావు తెలుసా? ఫస్ట్ యేసయ్యా అని అలా ప్రార్థించావు, నా ప్రార్థనలు వినే దేవా అని అంటావు. ఎందుకంటే యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు సీ మైటీ మిరకల్స్ ఫ్రమ్ గాడ్ లైక్ నెవర్ బిఫోర్. ఎన్నడూ చూడనటువంటి బహు భయంకరమైన ఆశీర్వాదాలు మీరందరూ చూడబోతున్నారండి. You all are going to see that greatest blessing, greatest reward that God wants to give you. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? యూనో చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక ఒకసారి రండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. Ephesians chapter 3 verse 20. Where is it? Thank you Jesus. Ephesians chapter 3 verse 20. Ephesians chapter 3 verse 20. Now to him who is able to exceedingly abundantly above all things that we ask or we think, according to the power that works in us. Hallelujah. చూడండి, now to him who is able to do exceedingly and abundantly above all the things we ask and think. నువ్వు ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు చేయగలడు అంట. నువ్వు అనుకున్న దానికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు ఈరోజు చేయగలడు, అది చేస్తాడు కూడా. గాడ్ ఈస్ రెడీ టు డూ దట్ బిగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఎక్సీడింగ్లీ అబండెంట్లీ దాన్ యూ థింక్. నువ్వు ఇమాజినేషన్ ఇంత పెట్టుకున్నావా? ఆ ఇమాజినేషన్కి బియాండ్, ఆ ఇమాజినేషన్ కంటే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Is ready to bless you, is ready to pray for you, is ready to strengthen you, is ready to change your life, change your career. He is delighted in answering your prayers. Hallelujah. He is delighted in answering your prayers. He wants to answer by the power of that works in us, according to the power that works in us. నీలో నుంచి పని చేసే ఆ శక్తి ఏందో తెలుసా? ప్రార్థన శక్తి. హల్లెలూయా. ఈ ప్రార్థన శక్తిని బట్టి దేవుడు నీలో అనేక జవాబులు తీసుకొస్తాడు. అనేక జవాబులు దేవుడు ఈరోజు నీ జీవితంలో తీసుకొస్తున్నాడు. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూడండి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 32. ఇది సంపూర్ణంగా పేషెన్స్తోని వినే వాళ్ళకే ఈ ఆశీర్వాదం.
మీరు ఎంత పేషెన్స్గా ఉంటారో, నేను ఐ డోంట్ వాంట్ టు రన్ విత్ టైం, నేను అందుకనే 9 గంటలకని చెప్పిన. నైట్ మనం ఫోన్లు చూసుకుంటా 12 గంటల దాకా తిప్పుతాం కదా. సో instead of that, listen to the word of God in the night. Okay, this will give you good dreams, you will see good visions. By tomorrow morning you will see great miracles following you. Hallelujah. రేపు ఉదయం లేచే లోపు నువ్వు గొప్ప గొప్ప అద్భుతాలు చూడబోతున్నావు. ఈరోజు ఈ ప్రార్థనని, ఈ యొక్క వాక్యంని నువ్వు లైట్ తీసుకోకు. ఓర్పుతో నువ్వు ఓపికతో వింటున్నావా? అందరు లైట్లు బంద్ చేసి పండుకుందాం ఈరోజే అంటారు, ఎందుకంటే ప్రేయర్ అవుతుంది కదా అంటారు. బట్ నువ్వు ఓర్పుతోనే ఓపికతో వింటున్నావా? ఈరోజు దేవుడిని గొప్ప గొప్ప వాగ్దానాలు, లాస్ట్లో గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. ఓకే, దట్స్ వై. లెట్ మీ సీ, లెట్ us meditate Romans chapter 8 verse 32. Jesus. Okay. He who did not spare his own son but delivered him up for us all, how shall he not with him also freely give us all things? Hallelujah. తన యొక్క ఏకైక కుమారుడు, జాగ్రత్తగా వినండి పాయింట్, తన యొక్క ఒకే ఒక్క కుమారుణ్ణి మనందరి కొరకు దేవుడు కిందికి పంపించాడు. దేవుడు రక్తం చిందించి, నేను ఎప్పటిదాకా చెప్పినట్టు రక్తం చిందించి, ఆ రక్తంతో కడిగి మన పాపమంతా కడిగేసి మనని కుమారులుగా కుమార్తెలుగా అభిషేకించడానికి దేవుడు ఆ రక్తంని చిందించడానికి తన కొడుకునే, వద్దు బిడ్డ నేను ఎవరినైనా పంపిస్తాను అనుకుంటా, తన కొడుకునే పంపించిండు దేవుడు. హి సెంట్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. ఆ ఏకైక కుమారుణ్ణి పంపించి చేసినప్పుడు నీకు ఉచితముగా దేవుడు ఈ విషయాలన్నీ ఇవ్వడా అన్న ప్రశ్న. వాట్ ఎవర్ యువర్ ప్రేయింగ్, గాడ్ ఈజ్ రెడీ టు గివ్ యూ ఫ్రీలీ. ఫ్రీగా జరుగుతుంది బ్రదర్. ఒక స్టోరీ ఉంది, ఇది కూడా మీలో అనేకులకు తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ గుడ్ టైం. దీనికి దాని కనెక్షన్. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎంతమందికి తెలుసు? ఆయన ఒక యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో ఉన్నప్పుడు రాత్రిలో వాళ్ళు ఏం చేస్తారంటే టెంట్లు వేసుకుంటారనమాట. ఒక పలానా చోట వాళ్ళు టెంట్లు వేసుకొని లైట్లు అందరూ బంద్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారనో తెలియదు, వాళ్ళ టెంట్ ఎక్కడుందో తెలియదు. అలా అందరూ పడుకున్నారు, సైనికులు అందరూ పడుకున్నప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చి వాకింగ్ పోతున్నాడు అనమాట. ఎవరు తెలియదు, రాజు తిరుగుతున్నాడని ఎవరు తెలియదు, అందరు పడుకున్నారు. కానీ ఒక టెంట్లో చూస్తే లైట్ వెలుగుతుంది, ఒక దీపం వెలుగుతుంది. అలెగ్జాండర్ గారు లోపల వెళ్ళి చూసారన్నమాట. లోపల వెళ్ళి చూస్తే ఒక వ్యక్తి ఇలా టేబుల్ మీదనే ఇలా పండుకున్నాడు, ఒక పేపర్ మీద పడుకున్నాడు. ఆ పేపర్ తీసి చూసిండనమాట. ఆ పేపర్ తీసి చదివితే అందులో ఆ వ్యక్తి, పడుకున్న వ్యక్తి, నాకు ఇతనికి ఇంత ఇవ్వాలా, ఇతనికి ఇంత ఇవ్వాలా, ఇతనికి ఇంత ఇవ్వాలా, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి అని మొత్తం టోటల్ చేసి, వామో ఇన్ని అప్పులు, ఇంత వడ్డీ పెరిగింది, నాకు ఇంత వడ్డీల మీద వడ్డీలు పెరిగింది, ఇంకా నా వల్ల కాదు, నాకు వచ్చే జీతంతోనే నేను ఇన్ని అప్పులు నేను కట్టుకోలేను, ఇన్ని వడ్డీలు నేను కట్టుకోలేను, కాబట్టి ఏం చేస్తా అంటే నేను సూసైడ్ చేసుకొని చనిపోతా అనేసి కింద రాసుకున్నాడు అన్నమాట. అలా రాసుకొని బాధతో ఏడ్చి 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 ఆ టేబుల్ అంతా తడిచిపోయిందంట. తడిచిపోయి అతను అలా పడుకొని ఉన్నాడు. ఆ పడుకున్నప్పుడు మరి ఇది ఓపెన్ అయిందన్నమాట. ఇది రాజు ఆ పేపర్ చూసి తన గ్రీన్ ఇంక్తో ఒక సైన్ పెడుతున్నాడు. నీకెంత అప్పు ఉందో అదంతా నేను తీరుస్తాను, అది తీర్చిన తర్వాత నేను మళ్ళా అది ఎంత అప్పు అయితే నువ్వు చేసినావో అదే డబ్బులు తీర్చడం కాకుండా మళ్ళీ అదే డబ్బులు నీకు నేను తిరిగి ఇస్తానని చెప్పి సైన్ వేసేసి అలెగ్జాండర్ అని రాసేసి వెళ్ళిపోయాడు అన్న. పొద్దున్న లేచిండి తను, లేచి ఆ పేపర్ చదివి చూస్తే ఒకే సంతోషం, నా అప్పులన్నీ పోయినాయి. ఎలా పోయింది? ఎందుకంటే రాజు నా టెంట్కి వచ్చిండు. నేను ఒంటరిగా బాధతో దుఃఖంతో ఏడ్చి 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 అలసిపోయి నేను ఇంకా చనిపోదామని అనుకున్నప్పుడు రాజు నా టెంట్కి వచ్చిండు. Alexander the Great came to my tent. He saw my problem and he said, I will solve the problem. Hallelujah. లోకంలో ఉన్న రాజు వచ్చినప్పుడే నీ సమస్యలన్నీ పోతుందంటే పరలోకమందున్న రాజులకు రాజు వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు నీ నుంచి ఉరికిపోతాయి. Hallelujah. How much more will the problems will run away when the King of Kings take over your life, take over your situation. తనకు ఒకే సంతోషం. అదేవిధంగా అలెగ్జాండర్ చెప్పినట్టే తన అప్పులన్నీ కొట్టేసి ఎంతైతే అప్పు చేసిండో, ఎన్ని లక్షలు కోట్లు ఎన్నైతే అన్ని డబ్బులు మళ్ళీ ఇతనికి తిరిగి ఇచ్చేసిండట ఒక్క రాత్రిలో. అద్భుతం. హల్లెలూయా. ఇన్ వన్ నైట్ హి హస్ సీన్ అ గ్రేట్ మిరకల్. వన్ నైట్ హి హస్ సీన్ అ గ్రేట్ మిరకల్. గాడ్ కెన్ డూ బిగ్ థింగ్స్. ఫ్రీలీ హీ రిసీవ్డ్. ఫ్రీలీ హీ రిసీవ్డ్. గాడ్ కెన్. లోకంలో ఉన్న వాళ్ళకి, ఒక మంచి హృదయం కలిగిన వాళ్ళకే ఇంత గొప్ప కార్యాలు వాళ్ళు చేయగలిగినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు ఎన్ని కార్యాలు మన కోసం చేస్తాడు. హౌ మచ్ మోర్ విల్ ద హెవెన్లీ ఫాదర్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ us.
The King of Kings is ready to help you. Hallelujah. The King of Kings is ready to bless you. Hallelujah. The Lord of Lords is ready to bless you. God is ready. God is ready. Andaru cheppandi, God is ready to bless me. God is ready to increase me exceedingly, abundantly. Above all things, He is going to lift me up. దేవుడు నాకు ఎన్నికలేని ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. చెప్పండి. యా. The prayer is very powerful. Freely He has given us all things. He will give you things freely. నీ అప్పులు ఫ్రీగా తీర్చేస్తాడు, నీ బాధలు ఫ్రీగా తీసేస్తాడు, నీకు ఉద్యోగం ఫ్రీగా ఇచ్చేస్తాడు, నీ కష్టము ఫ్రీగా తీసేస్తాడు దేవుడు, నీ బాధలు ఫ్రీగా తీసేస్తాడు, నీవు నొప్పి, నీ వేదన, శోధన అన్నీ ఫ్రీగా తీసేస్తాడు దేవుడు. He will freely remove everything, every burden of your, you will be free from all the burden. Hallelujah. అందరు చెప్పండి, I will be free from today. Yes. Blessed are they that are listening from the beginning. Amen. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్లెన్సెస్ us ఫ్రమ్ ఆల్ సిన్స్ అని ఉంటుంది. యేసుక్రీస్తు తన రక్తమును చిందించి, ఇప్పుడు నేను లాస్ట్ సొల్యూషన్కి వస్తున్నా. అంటే ఎందుకు మరి శాపాలు వస్తే, ఎందుకు మన ప్రార్థనలు ఆలకింపబడవు అన్న సొల్యూషన్కి నేను వస్తున్నా. యేసుక్రీస్తు రక్తం అంట ఈ భూమి మీద పడి, ఈ నేల మీద పడి మనందరి యొక్క పాపాలను శుద్ధీకరించేసింది. ఆయన కనికరము నిజము, ఆయన వాస్తవం. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి రక్తం ద్వారా కడిగించింది. ఎందుకంటే His intention was to destroy the sin which was in between you and God. దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు పంపించిండంటే, నీకు దేవునికి మధ్యలో ఉన్నది ఒకటి పాపం. ఆ పాపం అనే ద్వారంని, లేకపోతే ఆ పాపం అనే వాల్ని, ఆ గోడను విర్రగొట్టడానికి యేసుక్రీస్తుని పంపించి ఆ గోడను విర్రగొట్టాడు. ఈ సాక్రిఫైస్డ్. ఇప్పుడు ఇది నమ్మిన వాళ్ళు, నేను యేసుక్రీస్తు రీకన్సైల్ అంటారు, అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరింపబడి యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి ఈరోజు నేను యేసుక్రీస్తు యొక్క కుమారుడిగా, కుమార్తెగా నేను ఉన్నాను అని ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు అలా నమ్మిన వాళ్ళకు ఈ ఆశీర్వాదం. ఆ సిలువ పైన నమ్మకం లేనటువంటి వాళ్ళకి ఈ ఆశీర్వాదం రాదు. నేను ఇంకా పాపిని, నువ్వు పాపివి అని జడ్జ్మెంట్ చేసేవాళ్ళు, మనల్ని మనం జడ్జ్ చేసుకుంటాం, ఇతరులను జడ్జ్ చేస్తూ ఉంటాం. ఇలా జడ్జ్మెంటల్ స్పిరిట్స్తో ఉన్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళు సిలువలో యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని తిరస్కరిస్తున్నట్టంట. యేసుక్రీస్తు చేసిన ఆ సిలువ కార్యాన్ని నువ్వు ఎప్పుడైతే తిరస్కరిస్తున్నావో, వెన్ యు ఆర్ రిజెక్టింగ్ ద వర్క్ విచ్ ఇస్ డన్ ఆన్ ద క్రాస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ యు ఆర్ రిజెక్టింగ్ యువర్ బ్లెస్సింగ్స్. యు ఆర్ టెల్లింగ్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఫేక్. మీరు అనొచ్చు, బ్రదర్ నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవుడు, నేను అది కరెక్టే, బట్ యు ఆర్ నాట్ బిలీవింగ్. వెన్ యూ టెల్ ఐఎమ్ అ సిన్నర్, యు ఆర్ రిజెక్టింగ్ దట్ యు ఆర్ అ సన్ అండ్ డాటర్ ఆఫ్ క్రైస్ట్. నో, దిస్ ఇస్ ద రీజన్ యు ఆర్ నాట్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్. నేను యేసుక్రీస్తు కుమార్తెని అని నీ అధికారం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి ఈరోజు కష్టాలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇబ్బందులు పెరిగిపోతూ ఉన్నాయి, బాధలు పెరిగిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. From today, declare yourself, claim yourself as a son and daughter of God. తన కుమారుడు కాదు దావీదు, కుమార్తె కాదు, కానీ అయినప్పటికీ he claimed, oh God, you are the God who hears my prayer. మీరు కుమార్తెలుగా ఈరోజు అభిషేకింపబడ్డారు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఒక అధికారం, ఒక అంగీకారాన్ని పొందుకున్నారు మీరు పరలోకంలో. ఎందుకు దేవుని బిడ్డలారా ఇంకా నేను పాపిని, నేను ఇది అది అని ఒక న్యాయం తీర్చుకుంటూ మీ ఆశీర్వాదాలు ఇంకెన్ని రోజులు ఆపుకుంటారు? How many days you will stop your blessings? How many days you will stop your blessings? Hallelujah. God wants to bless you. God wants to increase you. God wants to multiply you. God wants to take care of you. But you need to come out. You need to accept Jesus Christ by His grace. That is what Bible says. ఇలాంటి వాళ్ళు యేసుక్రీస్తు సిలువను అంగీకరిస్తున్నావా? నేను పాపిని కాదు, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి నేను కుమారుడిని, నేను కుమార్తెని అని నువ్వు అంగీకారం పొందుకుంటున్నావా? అలాంటి వాళ్ళకి ఎన్నిక లేనటువంటి ఆశీర్వాదం వస్తుంది. అప్పటిదాకా మనకు రాదు. దిస్ ఇస్ నాట్ ద లైసెన్స్ దట్ యూ విల్ సిన్. నో, వెన్ యూఆర్ సన్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్, యువర్ హోలీనెస్ విల్ ఇంక్రీస్, యువర్ పవర్ ఆఫ్ గాడ్ విల్ ఇంక్రీస్, ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ.
The spirit, you will become a spiritual being, not physical being. Don't connect the spirit and the flesh together. ఇప్పుడు కొంతమంది బోధకులు ఏం చేశారంటే ఆ ఆశీర్వాదానికి, అవునా, ఆత్మకి కనెక్షన్ పెట్టేశారు. అంత సీన్ లేదు. నువ్వు ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటావు, సైమల్టేనియస్గా శరీర ఆశీర్వాదాలు కూడా పొందుకుంటావు. యూ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్. ఇట్స్ అ రూల్ దట్ యూ విల్ రిసీవ్ బ్లెస్సింగ్స్. ఈరోజు దేవుడు మనందరినీ కాడి నుంచి బయటికి తీసేసి మనందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నాడంట. హల్లెలూయా. హీ వాంట్స్ us all to be a blessing. He wants us all to be a blessing. మనందరినీ దేవుడు రక్తముతో కడిగి బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. సోదరి సోదరు, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం, ఆఖరి వచనం ముగిస్తున్నా. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. సెయింట్ జాన్ చాప్టర్ 16 వర్స్ 24. జాన్ చాప్టర్ 16 వర్స్ 24. ఈ లైవ్ పూర్తిగా వినలేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వినండి. నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తా, కొద్దిసేపులో వినండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ నేను కమెంట్లో నేను పెడతాను, డిస్క్రిప్షన్. సో మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అపోస్టల్ డేవిడ్ ఆంథనీ అని కొడితే మీకు ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది. సెయింట్ జాన్ చాప్టర్ 16 వర్స్ 24. అంటిల్ నౌ యూ హ్యావ్ ఆస్క్డ్ నథింగ్ ఇన్ మై నేమ్ అంట. ఈ రోజు దాకా నువ్వు దేవుని నామంలో, యేసుక్రీస్తు నామంలో ఏది కూడా నువ్వు అడగలేదంట. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ ప్రకారం, యేసుక్రీస్తు కృప ప్రకారము నువ్వు ఈ రోజు దాకా ఏది కూడా అడగలే. ఎందుకంటే ఆస్క్ యూ విల్ రిసీవ్ దట్ యువర్ జాయ్ మే బీ ఫుల్. నువ్వు అడుగు, నువ్వు పొందుకుంటావు. ఎలా పొందుకుంటావు? మనసారా తృప్తి పొందుకుంటావు అంట. సంపూర్ణమైన తృప్తి పొందుకుంటావు అంట. హల్లెలూయా. అవర్ గ్రేషియస్ ఫాదర్ ఈజ్ ఆల్వేస్ మైండ్ఫుల్ ఆఫ్ అవర్ నీడ్స్. హిస్ ఇయర్స్ ఆర్ ఆల్వేస్ అట్యూన్డ్ టు అవర్ ప్రేయర్స్ అంట. మన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ఆలోచన అంతా కూడా నేను ఎలా ఆశీర్వదించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనలకు దేవుడు కనెక్టెడ్గా ఉన్నాడంట. హల్లెలూయా. హీఈస్ కనెక్టెడ్ టు యువర్ ప్రేయర్స్. హీఈస్ కనెక్టెడ్ టు యువర్ ప్రేయర్స్. గాడ్ హ్యాస్ అ కనెక్షన్, గాడ్ హ్యాస్ అ ట్యూన్. ఈ ట్యూనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు కాదు కానీ ఒక 15-20 సంవత్సరాల కింద రేడియోలు ఉండే. ఆ రేడియోలో నువ్వు కొత్త రేడియో కొనేసి నీవు పాటలు వినాలంటే ఏం చేయాలంటే ఆ ఛానల్ని నువ్వు ట్యూన్ చేసుకోవాలన్నమాట. ఆ సౌండ్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ నువ్వు ట్యూన్ చేసుకుంటే ఆ సౌండ్ ఇది వైబ్రేషన్ కనెక్ట్ అయిన తర్వాత నీకు పాట బయటికి వస్తుంది, ఆ రేడియో బయటికి వస్తుంది. సో యూ హ్యావ్ టు ట్యూన్ యువర్ సెల్ఫ్ టు గాడ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని సైడ్ నువ్వు ట్యూన్ చేసుకుంటావో ఎన్నికలేని ఆశీర్వాదం మనకి రానే వస్తుంది అంట. హల్లెలూయా. దేవుడి యొక్క ఆలోచన అక్కడ FM నడుస్తూ ఉంది. ఓకే, నువ్వు ఛానల్ని ట్యూన్ చేసుకో. షిఫ్ట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ ఫ్రమ్ ద వరల్డ్. హల్లెలూయా. లోకము నుండి నిన్ను నువ్వు షిఫ్ట్ చేసుకునే సమయం ఇది. ఎంతమంది షిఫ్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? హౌ మెనీ ఆర్ రెడీ టు షిఫ్ట్ ఫ్రమ్ ద వరల్డ్? ఇప్పుడు అందరు నాతో పాటు చెప్పండి. ఒక్కటి, వీ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ గోయింగ్ అన్హర్డ్ అంట. దేవుడు వినడు అన్న భయము మీకు వద్దంట ఈరోజు నుంచి. అందరు చెప్పండి, వీ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ గోయింగ్ అన్హర్డ్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి. హూ ఎవర్ నోస్ ద ఇంగ్లీష్ యూ క్యాన్ రిపీట్ ఆఫ్టర్ మీ. వీ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ గోయింగ్ అన్హర్డ్. గాడ్ విల్ హియర్ అవర్ ప్రేయర్స్. వీ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ బీయింగ్ అన్హర్డ్ బికాస్ గాడ్ హ్యాస్ హర్డ్ అవర్ ప్రేయర్స్. దేవుడు వినడు, అందరు చెప్పండి, దేవుడు వినడు అన్న భయము నాకు ఇకపై వద్దు. ఎందుకంటే దేవుడు నా ప్రార్థనలు విన్నాడు. దేవుడు నా ప్రార్థనలు విన్నాడు కాబట్టి నాలో దేవుడు నా ప్రార్థన ఆలకింపబడదు అన్న భయము లేదు. నీలో ఈ రోజు నుంచి ప్రార్థన ఆలకింపబడదు అన్న భయము లేదంట. హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ ద ఫియర్ దట్ యూ విల్ నాట్ బి అన్హర్డ్. యూ విల్ నెవర్ బి లెఫ్ట్ అన్హర్డ్ అంట. So when you present your life joyfully to God, hallelujah, you will present your life joyfully to God. దేవుడు ఎలా ఉండాలి నీ జీవితం అనుకుంటున్నాడు? ఆనందంగా నీ జీవితం ఉండాలనుకుంటున్నాడు. సంతోషంగా నువ్వు బతకాలనుకుంటున్నావు. ఎంతోమంది ఈరోజు ఏడుస్తున్నారు, నాకు సంతోషం లేదు, నాకు సమాధానం లేదు, నాకు నెమ్మది లేదు, మనసులో నెమ్మది లేదు, కుటుంబంలో సమస్య, గొడవలు, భార్యాభర్త మధ్యలో గొడవలు, బ్రేకప్స్, డివోర్స్, రిలేషన్షిప్ బాలే, అబ్బాయి నన్ను మోసం చేసిండు, అమ్మాయి నన్ను మోసం చేసింది.
గాడ్ విల్ గివ్ యూ అ జాయ్ఫుల్ లైఫ్ అంట. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది వాక్యం వింటున్న వాళ్ళందరూ ఆనందకరమైన జీవితం ఈరోజు పొందుకుంటున్నారు, పరిశుద్ధమైన జీవితం పొందుకోబోతున్నారు, ఆశీర్వాదకరమైన జీవితం పొందుకోబోతున్నారు. ష్యూర్లీ గాడ్ విల్ హీడ్ టు మై ప్రేయర్స్. అందరు చెప్పండి, ష్యూర్లీ గాడ్ విల్ హీడ్ టు మై ప్రేయర్స్. ష్యూర్లీ గాడ్ విల్ హీడ్ టు మై ప్రేయర్స్. దేవుడు ఖచ్చితముగా నా ప్రార్థనను ఆలకిస్తాడు. ఫస్ట్ పాయింట్, దేవుడు ఖచ్చితముగా నా ప్రార్థనను ఆలకిస్తాడు. రెండవ పాయింట్, ష్యూర్లీ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ అస్. దేవుడు ఎన్నడూ నన్ను విడిచిపెట్టాడు. సెకండ్ పాయింట్, దేవుడు ఎన్నడూ నన్ను విడిచిపెట్టాడు. ష్యూర్లీ గాడ్ విల్ నెవర్, అందరు నెవర్ కదా, నెవర్ ఫర్గెట్ అస్. ఓకే, దేవుడు మర్చిపోయింది బ్రదర్, ఆ మాటలు రావద్దు ఈరోజు. దేవుడు ఎన్నడూ నేను మర్చిపోడు. నెవర్ హీ విల్ ఫర్గెట్ యూ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ష్యూర్లీ గాడ్ విల్ నెవర్ ఫెయిల్ అస్. హల్లెలూయా. ఇకపై నీకు ఓటమి లేదు. ష్యూర్లీ గాడ్ విల్ నెవర్ ఫెయిల్ అస్. ఇకపై నీకు ఓటమి లేదు. 3 పాయింట్స్ మళ్ళీ ఒకసారి చెప్దామా. ష్యూర్లీ గాడ్ విల్ హీడ్ టు మై ప్రేయర్స్. దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థనలు వింటాడు. ష్యూర్లీ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ అస్. దేవుడు నన్ను ఖచ్చితంగా విడిచిపెట్టాడు. ష్యూర్లీ గాడ్ విల్ నెవర్ ఫెయిల్ అస్. దేవుడు ఖచ్చితంగా నన్ను ఓడిపోనివ్వడు. హల్లెలూయా. విజయము నీదే, విజయము నీదే, విజయం నీదే. ఎంతమంది విజయం పొందుకొని ఉన్నారు. కాబట్టి ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా ప్రార్థన అనే అంశం పైన మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి మరి రేపు కూడా 9 గంటలకి లైవ్ రండి. దాని తర్వాత ఎంతసేపు అవుతుందో నాకు తెలియదు, కానీ 9 o'clock వీ విల్ స్టార్ట్ ద లైవ్. ఓకే, మీరు అందరూ ఆఫీస్ నుంచి వచ్చేసి ఫ్రెష్ అప్ అయి ఉంటారు. ఆ టైం యూ జస్ట్, ఇఫ్ పాసిబుల్, యూ కనెక్ట్ యువర్ ఫేస్బుక్ టు యువర్ టెలివిజన్ ఆర్ యూ కెన్ సిట్ అండ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరు బైబిల్ బుక్స్ పక్కకు పెట్టుకోండి. దేవుడు మీతో మాట్లాడినట్టు అనిపిస్తే మీరు రాసుకోండి. ఎందుకంటే ఈ వాగ్దానాలకి ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో, ఏ తుఫాన్ వచ్చినా, ఏ వరద వచ్చినా, ఏ గాలి వచ్చినా, నువ్వు యూ విల్ నెవర్ బీ అన్హర్డ్. నీ ప్రార్థన ఈరోజు దేవుడు వినబడుతున్నాడు. కాబట్టి ఎవరన్నా ఈ ప్రార్థన తర్వాత మరి మోకరించాలనుకున్నా కానీ ఇప్పుడు మోకరించినా పర్లేదు. ఇఫ్ యూ వాంట్ టు నీల్ డౌన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రే, లెట్ us pray. ఓకే, అండ్ దిస్ ప్రేయర్, నువ్వు ఇప్పుడు చేయబోయే ప్రార్థన, ఇట్ ఈస్ గోయింగ్ డైరెక్ట్లీ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఓకే, ప్రార్థిస్తాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా కళ్ళు మూసుకొని అందరు చేతులు ఎత్తి, ఓ రబా షందల రబా రీఖాల రబో షెహెంతలే రేబా. అందరూ కూడా మీ ఆత్మని కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఓ రబా షందల క్రబో సెహంతల రబా రేబో జెందలేక్ రెబో షెహెంతలేక్ రెబో లక్రబో షెహెంతలే రేబా ఓ రబా బాబా బాబా ల రబా షందల రబా. అయ్యా యేసు నామములో తండ్రి, ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క దుఃఖము తీసివేస్తున్నందుకు వందనాలు. యేసయ్యా, ఇక్కడ ఒక సహోదరుడు చూస్తున్నాడు తండ్రి, బహు దుఃఖంతో చూస్తున్నాడు. తన కుటుంబంలో జరుగుతున్న బాధలు తండ్రి తట్టుకోలేకుండా, మై ఫ్యామిలీ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ అని ఒక బ్రదర్ ఇక్కడ ఏడుస్తున్నాడయ్యా. ఆ వ్యక్తికి ఒక గొప్ప విడుదల దయచేయండి తండ్రి. ఆ గొప్ప వేచి ఉన్న ఆశీర్వాదం రావాలని నేను ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, వాక్యం అంతా విన్న ఈ బ్రదర్ని ప్రభువా ముడుతున్నందుకు వందనాలు వేస్తాయి. అయ్యా, ఒక కుటుంబము బాధపడుతుంది వేసే, ఏడుస్తున్నారు వేసే, నా ఆరోగ్యం ఇలా ఉంది, ఒకటి పోతే ఒకటి, నా ఆరోగ్యం ఏంటా ప్రభువా అని ఒక సహోదరి అడుగుతుంది. దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నీలో చాలా మార్పులు నేను కోరుకుంటున్నా, నువ్వు మారాలా బిడ్డ. గాడ్ ఈస్ టెల్లింగ్ టు యూ మై డియర్ డాటర్, డోంట్ బి జడ్జ్మెంటల్ మై చైల్డ్. ఐ హ్యావ్ వాష్డ్ యూ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఐ హ్యావ్ వాష్డ్ యూ బై మై సన్స్ బ్లడ్. Be careful, be mindful, be watchful of your spirit. You will not get any diseases which I bought in Egypt. Hallelujah. ఐగుప్తు దేశంలో వచ్చిన ఏ ఒక్క అనారోగ్యము నీ మీద రాదు. ఇఫ్ యు ఆర్ జడ్జ్మెంటల్ మై డియర్ డాటర్, దెర్ ఇస్ సమ్వన్, ఒక సహోదరి చూస్తుంది. దేవుడు చెప్తున్నాడు, షీ ఈజ్ జడ్జ్మెంటల్. వద్దు బిడ్డ, అందులో నుంచి బయటికి రా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇద్దాం అనుకుంటున్నాడు. దేవుడు నీకు బలం ఇద్దాం అనుకుంటున్నాడు. దేవుడు నీకు ఐశ్వర్యం ఇద్దాం అనుకుంటున్నాడు. ఒక వ్యక్తి ప్రమోషన్ గురించి ప్రార్థన చేస్తున్నాడు, మరి ఇంకొక వ్యక్తి మరి జాబ్ ఆపర్చునిటీ గురించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఈరోజు ద్వారం తెరవబోతున్నాడు. గాడ్ ఈజ్ ఓపెనింగ్ ద డోర్ ఫర్ యువర్ జాబ్. Someone is praying for a new job. It's been opened in the name of Jesus. Rabba Shandala Rabba. Someone is praying for a health, interior health diseases. They're running away in the name of Jesus. ఎవరో ప్రార్థన చేస్తున్నారు, నా కడుపులో స్కానింగ్ అంతా చేసిన రిపోర్ట్స్ అన్నీ నార్మల్, కానీ నా కడుపు నొప్పి, యేసుక్రీస్తు తీసేస్తున్నాడు ఆ నొప్పిని.
ఎవరో బలహీనత గురించి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఆ బలహీనతను తీసేస్తున్నాడు. ఎవరికో బ్యాక్ పెయిన్ ఉంది, మేము ప్రార్థన చేస్తుండగా ఆ బ్యాక్ పెయిన్ పోయింది ఇప్పుడు యేసు నామంలో. చెక్ చేసుకో సహోదరుడా, నీకు బ్యాక్ పెయిన్ ఉంది, నువ్వు ఆ వాక్యం వినేటప్పుడు నువ్వు బ్యాక్ పెయిన్తో కూర్చున్నావు, అది పోతుంది ఇప్పుడు యేసు నామంలో. రాబా షందలా రాబా. ఎవరో ప్రార్థన చేస్తున్నా, నా పిల్లలకి జ్ఞానం కావాలా, నా పిల్లలు మంచిగా చదువుకోవాలా, ఆన్లైన్ క్లాసెస్ వాడు కాన్సన్ట్రేట్ చేయట్లేడు, నోట్స్ రాస్తలేడు అని ఎవరో బాధపడుతున్నారు. కుమారుడు గురించి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీ కుమారుడికి జ్ఞానం ఇస్తున్నాడు, దానియేలు వలె అతన్ని వాడుకుంటాడు. ఓ రాబా షందల రబా రబా రబా. అయ్యా వాళ్ళ ప్రార్థనలు ఏది కూడా ప్రభా నువ్వు వినకుండా కాపాడుతున్నందుకు వందనాలు. ఎవరో సహోదరి ప్రార్థన చేస్తున్న, నా ఆత్మీయ జీవితంని ఆశీర్వదించు తండ్రి, నాకు అన్య భాషల వరం ఇవ్వు తండ్రి అని ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది. అలాగే అవునుగాక యేసు నామంలో. ఓ రాబా షందల రబా రిఖల రబా రబా రబా. థ్యాంక్ యూ జీసస్. వెంకట్, ఐ డోంట్ నో నువ్వు యూట్యూబ్లో చూస్తావా లైవ్లో చూస్తున్నావా తెలియదు, బట్ ఐఎమ్ లిసనింగ్ టు ఎ నేమ్ వెంకట్. నువ్వు మారాలా, ఆ త్రాగుడిని విడిచిపెట్టాలా. దేవుడు చెప్తున్నాడు, ఆ త్రాగుడిని నువ్వు విడిచిపెట్టి బయటికి పోవాలి. యు నీడ్ టు లీవ్ ద డ్రంకన్ స్పిరిట్స్. మీ కుటుంబంలో ఎవరన్నా ఉండొచ్చు, వెంకట్, యూ హ్యావ్ టు లీవ్ దట్ బూజింగ్ దట్ ఈస్ డిస్ట్రాయింగ్ యువర్ ఫైనాన్సెస్. అది ఒక శాపంగా నీ కుటుంబానికి మారింది, శాపంగా నీ కుటుంబానికి మారింది. ఇలా ఎవరన్నా త్రాగుడు అనే దురాత్మకు బానిసై ఉంటే వాళ్ళకి ఇప్పుడే గొప్ప విడుదల దయచేయండి, గొప్ప విడుదల దయచేయండి. ఎవరో నేను ఈ పేరు చెప్పంగానే యేసయ్య నాది కూడా సిగరెట్ దురాత్మ ఉంది తీసేయని ఎవరో ప్రార్థిస్తున్నాడు. వెళ్ళిపోను గాక యేసునామములో, ఇప్పుడే వెళ్ళిపోను గాక, వీసాలో వచ్చును గాక యేసునామములో. ఎవరో గ్రీన్ కార్డ్ గురించి ప్రార్థన చేస్తున్నారు, అది పొందుకును గాక యేసునామములో. అయ్యా వాళ్ళని కడగండి, శుద్ధీకరించండి తండ్రి. ప్రార్థనలు వినే దేవుడు, విన్నావు తండ్రి, విన్నందుకు వందనాలయ్యా. ఈ కష్టము, ఈ ఇరుక్కు స్థితుల నుంచి బయటికి తీసుకొస్తా అని వాగ్దానం ఇచ్చిన దేవా, ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రభు ఈ ఇరుక్కు స్థితి నుంచి మా అందరినీ బయటికి తీసుకురండి తండ్రి. మేమందరం ఒక గొప్ప సాక్ష్యంగా మారుతాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రతి ఒక్క వ్యాధి వెళ్ళిపోయినందుకు వందనాలయ్యా, ప్రతి ఒక్క లేమి వెళ్ళిపోయినందుకు వందనాలయ్యా, ప్రతి ఒక్క కష్టము నష్టము వెళ్ళిపోయినందుకు వందనాలయ్యా. పరలోకంలో ఉన్న మా దేవుడు మా ప్రార్థనను విన్నాడు. అనేక దర్శనాలతో వీళ్ళ నిద్రను ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళు పడుకుంటుండగా తండ్రి వాళ్ళ దర్శనాలు ఇవ్వండి తండ్రి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని అభిషేకించండి, ముట్టండి. వాళ్ళ జీవితాన్ని గొప్ప ఆశీర్వాదం వాళ్ళ జీవితంలో వస్తున్నందుకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యు హర్డ్ ద ప్రేయర్. మా ప్రార్థనలన్నీ విని ఆలకించినందుకు వందనాలయ్యా. ఒక్కొక్క బిడ్డ జీవితంలో సమాధానం కలుగును గాక. లెట్ దర్ బి పీస్ ఇన్ ఎవ్రీ చైల్డ్లో, లెట్ దర్ బి పీస్ ఇన్ ఎవ్రీ హార్ట్లో, ఎవ్రీ టెండర్ హార్ట్ టు ఎల్డర్ హార్ట్ మై ఫాదర్, లెట్ దమ్ రిసీవ్ పీస్ మై ఫాదర్. దేవుని యొక్క సమాధానం మీ బిడ్డలందరూ కోరుకున్నాడు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రవచిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీరు కూడా పర్సనల్గా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి ముగించుకోండి. రేపు మరి మళ్ళీ 9 గంటలకి నేను లైవ్లో ఉంటా. ఇదే ప్రార్థన అనే అంశం పైన ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి రేపు కూడా 9 గంటలకు లైవ్లో రండి. మళ్ళీ ఎల్లుండి కూడా ఉంది. ప్రార్థన జీవితము కావాలని దేవుణ్ణి అడగండి. ఓకే, ఆస్క్ ద ప్రేయర్ లైఫ్. God will give you and God will bless you. Amen. God bless you all. See you tomorrow. Have a blessed night. Amen.